శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాలు తెలియచేస్తున్నాను. ప్రతి సాయంకాలం మనం దేవుని పాద సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. రెవల్యూషన్స్ మీద అంటే ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ మీద, ప్రత్యక్షత లేదా ప్రకటన అనే గ్రంథం మీద మనం ధ్యానాలు ప్రారంభించాం. ఈరోజు 5వ రోజు. గతించిన 4 రోజులు కూడా కొన్ని వేల కుటుంబాలు ప్రతి రాత్రి కనెక్ట్ అవుతూ దేవుని వాక్యాన్ని వింటున్నారు. మరి మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఎందుకంటే వాక్య సంబంధన ఉద్యమంలో మీరందరూ ఎదగడానికి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. జీవితంలో ఒకసారైనా, లైఫ్లో ఒకసారైనా మనం రెవల్యూషన్ గురించి వినాలా? దేవుని బిడ్డలకు ఇవ్వబోతున్న మహిమ ఎంత గొప్పదో, ఒకవేళ రక్షణ పొందకపోతే అలాంటి వ్యక్తుల యొక్క దౌర్భాగ్య స్థితి ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథం చాలా క్లియర్గా సెలవిస్తుంది. కాబట్టి జీవితంలో ఒకసారైనా ప్రకటన గ్రంథాన్ని క్షుణ్ణంగా మనం వినాలి, చదవాలి. ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు, వినువాడు, వాటిని గైకునవాడు ధన్యుడని బైబిల్లో రాయబడింది. సో ప్రకటన గ్రంథం చదవడం అనేది మనకు శ్రమలు వస్తాయనో లేకపోతే మరొకటని కాదు, కానీ వాటిని చదవడమే ధన్యత అని బైబిల్ చదివిస్తుంది. కాబట్టి దేవుని బిడలంగా మనందరం కూడా వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసును కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనలను ఆధ్యాత్మిక సంపదలతో మనల్ని నింపుతారు. ప్రకటన గ్రంథం ఒక నిగూఢమైన గని. దేవుని వాక్యాలు త్రవ్వుకుంటూ వెళ్తూ ఉంటే ఎన్నో గొప్ప విషయాలు ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. గతించిన రాత్రి మనం ఎఫెసు సంఘము చరిత్ర కాలంలో ఏ సమయానికి పోల్చబడింది లేదా కాల పట్టికలో, టైం లైన్లో ఎఫెసు సంఘము ఏ సమయానికి ఉదాహరించబడింది అనే విషయం గత రాత్రి మనం విన్నాం. క్రీస్తు శకము 31 నుండి 100వ సంవత్సరం వరకు, అంటే ఫస్ట్ సెంచురీలో AD 31 నుంచి 100 వరకు ఎఫెసు సంఘ చరిత్ర కాలము పోల్చబడింది అని మనం విన్నాం. ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథం 2, 3 మరియు 3 అధ్యాయాల్లో రాయబడిన 7 సంఘాలు కూడా రియల్ చర్చెసే. అవన్నీ కూడా వాస్తవిక సంఘాలే. అయితే వాటిని దృష్టిలో పెట్టుకుని దేవుడు ఆ మాటలు రాయడం ద్వారా సంఘ చరిత్ర, అంటే పెంతెకోస్తు అనే పండుగ రోజున సంఘం ప్రారంభించబడిన దగ్గర నుండి మరలా సంఘము ఎత్తబడేంత వరకు, ర్యాప్చర్ జరిగేంత వరకు నా టైంని మనం 7 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క సంఘాన్ని మనము ఉదాహరణగా చూపించవచ్చు. దేవుడు మాట్లాడిన మాటలు కానీ ఆ సంఘ కాలంలో జరిగిన సంఘటనలు కానీ మనం జాగ్రత్తగా గమనించవచ్చు. అందును బట్టి రాత్రికాల సమయంలో మనము మరొక సంఘము, అది చరిత్రలో ఎక్కడ మనం చూస్తామో ఆ కాలంలో ఎలాంటి విశిష్టమైన సంఘటనలు జరిగినాయో సంఘ చరిత్రతో పాటుగా, చర్చ్ హిస్టరీతో పాటుగా ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ మనం వింటున్నాం. దానికి ముందు ఒక వ్యక్తి చెప్పిన ఒక మాటను, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ గురించి అతను చెప్పిన మాటను మీ ముందు ఉంచాలని నేను కోరుతున్నాను. అతని పేరు టిమ్ లాయి అనబడే వ్యక్తి. ప్రపంచంలో చాలామందికి ఇతను తెలుసు. వాస్తవానికి ఇతను ఒక అమెరికన్ బ్యాప్టిస్ట్ ఇవాంజలికల్ పాస్టర్ ఆయన. అయితే ఆయన లెఫ్ట్ బిహైండ్ అని ఒక సిరీస్, ఒక క్రిస్టియన్ నోవెల్స్ ఆయన రాశాడు. లెఫ్ట్ బిహైండ్ అనే ఆ సిరీస్ ఆయన రాస్తూ ఉన్నప్పుడు దానిలో చాలా విషయాలు, ఎస్పెషల్లీ రెవల్యూషన్లో ఉన్న చాలా విషయాలు బైబిల్ని ఆధారం చేసుకుని ఆయన ఒక నవల్గా రాశారు. అతనితో పాటు ఇంకో కో రైటర్ కూడా ఉన్నారు. వారిద్దరూ కలిసి లెఫ్ట్ బిహైండ్ అనే సిరీస్ని ప్రపంచానికి అందించారు. అవి కొన్ని మూవీస్ కూడా, కొన్ని ఫిల్మ్స్ కూడా ప్రపంచంలోకి వచ్చాయి. ఇలాంటి వ్యక్తి ఒక పాపులర్ క్యాండిడేట్, లేకపోతే ప్రపంచంలో అందరికీ తెలిసిన ఒక రైటర్. క్రిస్టియన్ నోవెల్స్ని చాలా క్లియర్గా, చక్కగా రెవల్యూషన్ మీద బేస్ చేసుకుని రాశాడు ఆయన. ఒక సందర్భంలో ఏమంటాడంటే, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ సేస్ దట్ వీ నో లాంగర్ నీడ్ ద సన్ ఆర్ ద మూన్, ఫర్ క్రైస్ట్ ఈజ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు కొంతకాలానికి మనకు భౌతికమైన సూర్యచంద్రుల అవసరత ఉండదు. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు ప్రభువారే సర్వ ప్రపంచానికి వెలుగుగా, జగత్తుకు వెలుగుగా ఆయన ఉంటారు. క్రైస్ట్ ఈజ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అనే మాటను లెఫ్ట్ బిహైండ్ అనే సిరీస్ని రాసిన ఈ దైవజనుడు లేదా ఒక క్రిస్టియన్ నోవలిస్ట్ ఈయన చెప్పిన మాట ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, క్రైస్ట్ ఈజ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పిన మాటదే, ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను అని యేసు ప్రభువారు చెప్పారు.
నాలో ఎవరైతే నడుస్తారో, నన్ను ఎవరైతే వెంబడిస్తారో వారు జీవపు వెలుగును కలిగి ఉంటారు. అంటే ఈ వెలుగులో జీవం కూడా ఉంది అని ప్రభువారు చెప్పారు. సో రెవల్యూషన్ మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఔన్నత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. గత దినం కూడా నేను చెప్పాను, సంఘాల గురించి ఆలోచన చేసేటప్పుడు ప్రతి సంఘానికి ముందు యేసు ప్రభు తాను ఎవరో, ఆయన ఎలాంటి వాడో తాను పరిచయం చేసుకున్నారు. ఆ పరిచర్య వాక్కులు జరిగిన తర్వాత సంఘానికి దేవుడు రాసిన ఉత్తరాన్ని మనం చూస్తున్నాం. సో ఈరోజు స్ముర్ణ అనే ప్రాంతంలో ఉన్న సంఘాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రెవల్యూషన్ చాప్టర్ 2:8. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనాన్ని అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. ఒక్క మాట మనం చదువుదాం, దానిలో ఉన్న విషయాన్ని గమనిద్దాం. స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. మొదటివాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా. స్ము కాదు, స్ముర్ణ అని మనం చదవాలి దాన్ని. స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము అని ఒక చక్కని ఉత్తరాన్ని చూస్తున్నాం. సో రెవల్యూషన్లో ద సెకండ్ చర్చ్, 2వ సంఘంగా స్ముర్ణను మనం చూస్తున్నాం. గతించిన రోజు మనం విన్నాం కదా, ఎఫెసు పట్టణం. ఒకసారి ఆ మ్యాప్ మీరు చూడండి. 7 సంఘాల యొక్క మ్యాప్ మనం చూస్తున్నప్పుడు ఏజియన్ సముద్రానికి ఆనుకొని ఉన్న చిన్న ఆసియా, మైనర్ ఏషియా అనే ఆ ప్రాంతంలో ఎఫెసెస్ అనే పట్టణం, ఎఫెసు పట్టణం నుంచి సరాసరి మనం ఒక 56 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వెళ్తే, ఒక 56 కిలోమీటర్స్ ప్రయాణం చేసుకుంటూ వెళ్తే మనం స్ముర్ణ అనే ఆ ప్రాంతానికి చేరుకుంటాం. ఇది ఒక సముద్ర తీర ప్రాంతం. ఏజియన్ సముద్రం ప్రక్కనే ఉంటుంది స్ముర్ణ. అంటే ఇప్పుడు ఒక వైజాగ్, ఒక చెన్నై ఏ విధంగా సముద్ర తీర ప్రాంతాలుగా ఉన్నాయో, స్ముర్ణ కూడా ఒక సముద్ర తీరం ప్రాంతం. కాబట్టే నో డౌట్ చాలా వ్యాపార లావాదేవీలు కానీ, ఎక్కువ మంది ప్రయాణికులు ఆ ప్రాంతానికి రావడానికి కానీ, సాయంకాలం అయిపోయేసరికి అందరూ కూడా సముద్ర తీరంలో సేద తీరడానికి ఒక టూరిస్ట్ స్పాట్గా స్ముర్ణ అనే ప్రాంతం డెవలప్ అవుతూనే ఉంది. ఈ రోజున ప్రస్తుత దినాల్లో స్ముర్ణ అనే ప్రాంతాన్ని మనం ఇజ్మీర్ అని పిలుస్తాం. ఇజ్మీర్ అని ఈ రోజున ప్రస్తుత కాలంలో ఇజ్మీర్ అనే ఆ పట్టణాన్ని పిలుస్తారు. వాస్తవాన్ని పరిశీలన చేస్తే ఇజ్మీర్ అనే ఆ మాటతో స్ముర్ణ అనే పట్టణాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు నవ్ డేస్ మనం పిలిచే ఆ మాట ఏంటంటే ఇజ్మీర్ అనే పదం అక్కడ వాడారు. ఆ పట్టణం ఇప్పటికీ కూడా చాలా డెవలప్ చెందుతూనే ఉంది. వాస్తవానికి ప్రియులారా, స్ముర్ణ అనే సంఘానికి మనం ఒక టైటిల్ పెడితే ద పర్సిక్యూటెడ్ చర్చ్, అనగా హింస పొందిన సంఘము, శ్రమలను పొందిన సంఘమని స్ముర్ణ అనే సంఘానికి గతించిన రోజు మనం పేరు పెట్టాం. 7 సంఘాలకి 7 టైటిల్స్ మనం గత రోజు ధ్యానం చేసాం. అందులో ఎఫెసు సంఘానికి లవ్లెస్ చర్చ్, ప్రేమ లేని సంఘం అని. ఇప్పుడు స్ముర్ణ అనే సంఘానికి మనం ఒక టైటిల్ ఇస్తే ద పర్సిక్యూటెడ్ చర్చ్, అదర్వైజ్ ఎ టాలరెంట్ చర్చ్, సహనంతో ఉన్న సంఘము, హింసలను సహించిన సంఘము, శ్రమలను సహించిన సంఘమని మనం దీనికి పేరు పెట్టాలి. స్ముర్ణ అనే మాటకు అర్థం ఏంటంటే చేదు అని అర్థం. చేదు బైబిల్లో రాయబడిన ఒక్కొక్క మాటకు కూడా ఒక్కొక్క ప్రత్యేకమైన అర్థం ఉంది. ఎఫెస్ అనే మాటకు డిజైరబుల్, కోరుకొనదగినది, ఆశింపదగినది అని అర్థం అయితే, స్ముర్ణ అనే మాటకు చేదు, బిటర్నెస్ అని అర్థం. బిటర్నెస్ అనేది సర్వసాధారణంగా చేదు మనకంత ఇష్టంగా ఉండదు కదండి. చికెన్ బిర్యానీ తిన్నట్టుగా కాకరకాయ కూర తినడానికి ఇష్టపడతాం మనం? ఇష్టపడం. కాకరకాయ కూర అనగానే చాలామంది యవనస్తులకి ముఖం మాడిపోతూ ఉంటుంది. ఎందుకోసం? ఈరోజు నేను అనుకున్నట్టుగా మంచి కూర లేదన్నట్టుగా అనుకుంటారు. జాగ్రత్తగా గమనించండి, మన నోటికి మధురంగా ఉన్నవన్నీ కూడా మన శరీరానికి మంచివి కాకపోవచ్చు. మన నోటికి మధురంగా లేనివి కొన్నిసార్లు శరీరానికి ఎలా ఉంటాయి? మంచిగా ఉంటాయి. అందును బట్టి మా అమ్మగారు మేము చిన్నప్పుడు అట్లీస్ట్ 2 వారాలకు ఒకసారైనా కాకరకాయ కూర ఖచ్చితంగా చేసి మాకు పెడుతుండేవారు. ఎందుకోసం అంటే రోజు ఒకలాంటి ఆహార పదార్థాలే కాదు, శరీరానికి డిఫరెంట్ ఫుడ్ వెజిటేబుల్స్ కానీ లేదా ఫుడ్ ఐటమ్స్ అందించాలి అని మా అమ్మగారు 2 వారాలకు ఒకసారైనా కాకరకాయ కూర మాకు వండి పెడుతూ ఉండేవారు. స్ముర్ణ అనే మాటకు చేదు అని అర్థం. ఇంకొక మాట కూడా ఉంది అర్థం, మర్ అనగా బోళము. బోళం అనేది ఒక పదార్థం, ఒక చెట్టు నుండి వచ్చే పదార్థం. అది పూర్వదినాల్లో ఔషధంగా ఉపయోగించేవారు.
మర్ని ఒక ఔషధంగా ఇప్పటికీ కూడా ఉపయోగిస్తున్నారు. బోళాన్ని చాలా ఔషధాల్లో వినియోగిస్తూ ఉంటారు. సో స్ముర్ణ అనగా చేదు. మర్ అనేది కూడా అది నోటికి తగిలితే చేదుగానే ఉంటుంది. అందును బట్టి ఈ సంఘము దేవుని కొరకు శ్రమపడిన సంఘముగా, హింసను సహించిన సంఘంగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తూనే ఉన్నారు, మీరు నా నామం నిమిత్తము శ్రమలు, ఇబ్బందులు లేదా మనుషులు మిమ్మల్ని నిందించినప్పుడు, మీ మీద అబద్ధ సాక్ష్యం పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. ఎందుకోసం అంటే పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది, అధికమవుతుందని యేసుప్రభువు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఆయన చెబుతూనే ఉన్నారు. అంటే కొన్నిసార్లు సత్యాన్ని అంగీకరించినందుకు లేదా ప్రభువు కోసం మనం నిలబడినందుకు ఒకంత శ్రమ, కష్టము, ఇబ్బంది అనేది మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది మంచి భక్తులైన వారు, దేవునికి దగ్గరగా జీవించిన వారు కూడా చాలా శ్రమల గుండా వెళ్ళారు. శ్రమలు అనేవి క్రైస్తవ జీవితంలో ఒక ఇంటిగ్రల్ పార్ట్గానే ఉన్నాయి. శ్రమలు లేని క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు కాదు అన్నాడు దేవుని సేవకుడు. ఏదో ఒక శ్రమ, నువ్వు పనిచేసే యూనివర్సిటీలో కావచ్చు, లేదా హాస్పిటల్లో కావచ్చు, నువ్వు పనిచేసే గవర్నమెంట్ ఆఫీసులో కావచ్చు, లేదా ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు, కొన్నిసార్లు దేవుని నామము నిమిత్తము నువ్వు దేవుని బిడ్డవైనందుకు ఒకంత శ్రమ, అవమానము, నిందలు, తిరస్కారము ఇలాంటివి నీ జీవితంలో వచ్చి ఉండొచ్చు. ఈ స్మరణ అనే సంఘం మనకు జ్ఞాపకం చేసే అంశం ఏంటంటే, ఈ భూమి మీద ప్రభువు కొరకు శ్రమపడుట కన్నా, ప్రభు కొరకు నిందలు, అవమానాలు అనుభవించడం కన్నా గొప్ప భాగ్యం మరొకటి లేదు అని ఈ సంఘము మనకు తెలియచేస్తూ ఉంది. ఈ రోజున ప్రియులారా, స్ముర్ణ అనే ప్రాంతానికి మనం వెళ్తే ఇట్స్ ఎ లిటరల్ సిటీ. మనం చూస్తూ ఉన్నాము స్ముర్ణ అనే ఆ పట్టణం ఇప్పటికీ కూడా టర్కీ అనే ప్రాంతంలో చాలా ప్రాముఖ్యమైన ప్రాంతంగా ఉంది. ఏజియన్ సముద్రం ప్రక్కనున్న ఆ ప్రాంతం. వాస్తవానికి దీన్ని అలెగ్జాండర్ దగ్గర ఒక మిలిటరీ జనరల్ ఉండేవాడు. అలెగ్జాండర్ దగ్గర కొంతమంది మిలిటరీ జనరల్స్ ఉండేవారు. అతని తర్వాత ఒక మాటలో చెప్పాలంటే గ్రీకు సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేయడానికి అలెగ్జాండర్ యొక్క విజన్, అతని యొక్క దర్శనాన్ని ప్రపంచం అంతా వ్యాప్తి చేయడానికి అతని దగ్గర కొంతమంది నమ్మకమైన వ్యక్తుల్ని అలెగ్జాండర్ పెట్టుకున్నాడు. అందులో ఒక అతని పేరు లైసిమకస్ అని మీరు చూస్తున్న వ్యక్తి, లేదా లిసిమకస్ అనబడే ఈ వ్యక్తి దాదాపుగా క్రీస్తు పూర్వము 360 నుండి 281 వరకు. మీకు తెలుసు కదా, క్రీస్తు పూర్వం సంవత్సరాలు పైనుండి కిందకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు క్రీస్తు శకంలో ఒకదాని తర్వాత ఒకటి సంవత్సరం పెరుగుతూ వెళ్తుంది. అయితే క్రీస్తు పూర్వంలో సంవత్సరాలు తరుగుతూ వస్తూ ఉంటాయి కదా. సో 360 నుండి 280 వరకు జీవించిన ఈ లైసిమకస్ అనబడే అలెగ్జాండర్ యొక్క జనరల్, మిలిటరీ జనరల్, అతని దగ్గర ఉన్న వ్యక్తి ఈ స్ముర్ణ అనే పట్టణాన్ని కట్టాడు. ఆ పట్టణాన్ని తిరిగి నిర్మాణం చేశాడు. ఎందుకంటే దానికి ముందు ఈ పట్టణం ఒకసారి పూర్తిగా ధ్వంసం చేయబడింది. అయితే గ్రీకులు ప్రపంచ ఏలుబడికి వచ్చిన తర్వాత అలెగ్జాండర్ దగ్గర ఉండే ఈ జనరల్ ఈ పట్టణాన్ని నిర్మాణం చేశాడు. ఈ రోజున మనం ఈ పట్టణానికి వెళితే ఏన్షియంట్ కాలానికి సంబంధించిన, పురాతన కాలానికి సంబంధించిన కొన్ని నిదర్శనలు ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ఈ పట్టణాన్ని, స్ముర్ణ అనే పట్టణాన్ని ఇజ్మీర్ అనే పట్టణంగా పిలుస్తున్నారు. మీరేదైతే ఆ ప్రాంతాన్ని చూస్తున్నారో ఒకప్పుడు అక్కడ ఒక యాంఫీ థియేటర్ ఉండేది. అంటే ప్రజలందరూ కూడా ఒక చోట చేరి రకరకాలవన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడంటే మూవీ థియేటర్స్ వచ్చేసినాయి, మల్టీప్లెక్స్ థియేటర్లు వచ్చినాయి. కానీ పూర్వ దినాల్లో ప్రజలే అక్కడ నాటకాలు వేయడం, లేదా లైవ్లో మనుషులు వచ్చి అక్కడ ఏదైనా కార్యక్రమం చేపడుతూ ఉంటే ప్రజలందరూ కూడా చుట్టూ చేరి చూస్తూ ఉండేవారు. అలాంటి ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ మన స్ముర్ణ అనే పట్టణంలో ఎగ్జాక్ట్గా మీరు చూస్తున్న ఆ ప్రాంతంలో మనం చూస్తాం. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా స్ముర్ణలో నాకు నచ్చే ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే అక్కడ ఒక ఆర్కియాలజికల్ మ్యూజియం కూడా ఉంది. అంటే పురాతన కాలంలో జరిగిన సంఘటనలకి సంబంధించిన ఆ స్తూపాలు కానీ, వస్తువులు కానీ, ఆర్కియాలజీలో దొరికిన ఆ వస్తువులన్నీ కూడా స్ముర్ణలో ఒక ఆర్కియాలజికల్ మ్యూజియం ఉంది. ఆ మ్యూజియాన్ని కూడా మీకు చూపిస్తున్నాను. ఐ ఫాండ్ ఆఫ్ మ్యూజియం. నాకు మ్యూజియం అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో చాలా మ్యూజియాలు తిరిగేసినప్పటికీ ఎందుకోసం అంటే వాటిల్లో ఎన్నో నిదర్శనాలు కనబడతాయి, ఉదాహరణలు కనబడతాయి. పూర్వదినాల్లో జరిగిన సంఘటనల యొక్క వివరాలు మనం తెలుసుకుంటాం. ఈ రోజున మనం లండన్ మ్యూజియానికి వెళ్ళినా, ఇటలీ మ్యూజియానికి వెళ్ళినా, ఫ్రాన్స్లో ఉన్న మ్యూజియానికి వెళ్ళినా, ఈజిప్షియన్ మ్యూజియానికి వెళ్ళినా, ఇజ్రాయెల్ మ్యూజియంకి వెళ్ళినా, ఆ ప్రక్కన ఉన్న జోర్డన్ మ్యూజియంకి వెళ్ళినా, వీటన్నిటిలో కూడా బైబిల్కి సంబంధించిన అనేకమైన ఉదాహరణలు, ఆ తర్వాత నిదర్శనాలు, రుజువులు, ఎవిడెన్సెస్ చాలా మనం చూస్తూనే ఉన్నాం.
ఆయా సందర్భాల్లో నేను వాటి గురించిన వివరాలు మీకు తెలియజేస్తున్నాను కదా. అలాగే ఈ స్ముర్న అనే ప్రాంతంలో కూడా ఒక ఆర్కియాలజికల్ మ్యూజియం ఒకటి ఉంది. దాని లోపలికి మనం వెళ్తే పూర్వ దినాల్లో రోమన్ సామ్రాజ్యం వారు ప్రపంచాన్నంతా ఏలుబడి చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన వివరాలు కొన్ని స్ముర్న మ్యూజియంలో మనం చూస్తుంటాం. మీరు చూస్తున్నారు, ఆ స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఆ యొక్క స్తూపాలు కానీ లేదా ఆ ప్రతిమలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భూమిలో దొరికినవే, త్రవ్వకాలు జరుగుతుంటే దొరికినవే. వాటిని తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టారు. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న సైంటిస్టులు లేకపోతే శాస్త్రవేత్తలు వారు అహర్నిశలు కూడా ప్రయత్నం చేసి ఇవి ఏ కాలానికి సంబంధించినవి, ఇవి ఎవరికి సంబంధించిన చరిత్రను చెబుతున్నాయని నిశితంగా పరిశీలన చేస్తారు. అలా పరిశీలనలో చాలా విషయాలు ఆనాడు రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన విషయాలు చాలా బయటకు వచ్చాయి. ప్రభునందు ప్రియులారా, ఈ స్ముర్న అనే ఆ పట్టణం ఒక ఆర్కియాలజికల్ సిటీగా మనం చూస్తున్నప్పుడు, ఒక హిస్టారికల్ సిటీగా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక సంఘము కూడా స్థాపించబడింది. దేవుని బిడ్డలు ఆ ప్రాంతంలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుడని, ఆయనే రక్షకుడని, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడని గుర్తించిన వారు ఆ సంఘము లేదా ఆ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి దేవుడు స్ముర్న అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి ఉత్తరం రాశాడు. గత రాత్రి కూడా మనం 4 C's 4 C'లు ఒక్కొక్క చర్చ్ గురించి మనం ధ్యానం చేస్తే ఈ 4ంటిని మనం పరిశీలన చేద్దామని గత రాత్రి చెప్పుకున్నాం. ఒకసారి అవేంటో చూద్దాం మరొకసారి. మొట్టమొదటిగా కమెండేషన్ అనగా మెచ్చుకోలు, మెప్పు అనేది. ఒక సంఘాన్ని దేవుడు చూసినప్పుడు దానిలో మెచ్చుకోవాల్సిన అంశం ఏంటి? రెండవది కాండమ్నేషన్, ఆ యొక్క సంఘాన్ని దేవుడు గద్దించిన విధానం. మూడవది ఉపదేశం, కౌన్సిల్. అండ్ 4వది సవాలు, ఛాలెంజ్. ఈ 4 అంశాలని మనం జాగ్రత్తగా ప్రతి సంఘానికి ఆపాదిస్తే విచిత్రం ఏంటంటే స్ముర్నలో కాండమ్నేషన్ మనకు కనబడదు. ఈ సంఘంలో గద్దింపు ఏమీ లేదు. ఎందుకోసం అంటే దేవుడు ఆ సంఘాన్ని చూసినప్పుడు వారికి దేవుడు ఏదైనా గద్దింపు ఇవ్వడానికి ఆయన సాహసించలేదు. ఎందుకోసం అంటే ఆ సంఘము శ్రమలను సహించిన సంఘముగా మనం చూస్తున్నాం. ఒకసారి ఈ 4 C's మనం ఒకసారి అప్లై చేద్దాం. చూడండి, మీరు బైబిల్ గ్రంథం తెరిస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో త్వరగా ఆ మాటలు మనం ఈ 4 C'లు దానికి అప్లై చేద్దాం. మొట్టమొదటిగా కమెండేషన్, పొగడ్త లేదా మెప్పు అనేది ఆ సంఘంలో ఏముంది అంటే చూడండి, 9వ వచనం నేను చదువుతాను. నీ శ్రమను మరియు నీ దరిద్రతను నేను ఎరుగుదును. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుమో. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు శారీరకంగా భౌతికంగా దరిద్రుడు అయినప్పటికీ కూడా మీరు ఆధ్యాత్మికంగా ఎలాంటి వారు? ధనవంతులే. యు ఆర్ రిచ్ ఇన్ యువర్ స్పిరిచువల్ స్టేటస్, ఇన్ యువర్ స్పిరిచువల్ కండిషన్. ఆధ్యాత్మికంగా నీవు ధనవంతుడివే. భౌతికంగా ప్రజలను చూస్తున్నప్పుడు నువ్వు బీదవాడిగా కనబడుతున్నావు. బహుశా స్ముర్నలో ఉన్న దేవుని బిడ్డలు బీదవారిగా పేదవారిగా ఉన్నారు, కానీ వారు ఆత్మలో మాత్రం దరిద్రులు కాదు. హల్లెలూయా. వారు ఆధ్యాత్మికంగా మాత్రం దరిద్రులు కాదు, వారు ఆధ్యాత్మికంగా ధనవంతులే అని ప్రభువు చెబుతున్న మాట. నీ క్రియలు నాకు తెలుసు, నీవు పడుతున్న శ్రమను నేను గుర్తించాను అని దేవుడు ఒక చక్కని మెప్పుకోలు లేదా మెచ్చుకోలు ఆ సంఘానికి ఇచ్చాడు. అయితే ఈ వచనాల్లో మనం చదువుతూ ఉంటే 8 నుండి 11 వచనాలు స్ముర్న సంఘం గురించి రాయబడింది. దానిలో ఎక్కడ కూడా మన కాండమ్నేషన్ కనబడదు, గద్దింపు అనేది కనబడదు. డైరెక్ట్గా మనం మరలా కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుడు చెప్పిన సలహా లేకపోతే ఉపదేశం ఏంటంటే 10వ వచనం చదివితే, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినాలు మీకు శ్రమ కలుగుతుంది. అయితే మీరందరూ కూడా మరణం వరకు ఎలా ఉండాలా? నమ్మకంగా ఉండండి, నేను మీకేమిస్తాను? జీవకిరీటం ఇస్తాను. దేవుడిచ్చిన ఉపదేశం ఇదే. మీరు మరణం వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అంటే ఒకటేమో భయపడద్దు అన్నాడు, రెండవది మీరు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దట్స్ ద ఇన్స్ట్రక్షన్. కౌన్సిల్ అనగా ఇన్స్ట్రక్షన్, ఉపదేశం, దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు ఆ మాటకు గనక వారు లోబడితే, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపిస్తే వారికి ఇవ్వబడిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన ఒక సవాలు ఏంటంటే, మీలో ఏ ఒక్కరు కూడా రెండవ మరణం వలన మీరు హాని పొందరు అని ఆ చివరి వచనంలో మనం చూస్తున్నాం. 11వ వచనం, సంఘములతో ఆత్మ చెబుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు పొందడు అని. అంటే ఈ వచ్చిన భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు, ఇప్పుడు నిన్న ఎఫెసీ సంఘాన్ని గురించి ఆలోచన చేస్తే
అక్కడ కూడా కమెండేషన్ ఉంది, దేవుడు మెచ్చుకున్నాడు. కానీ ఆ సంఘానికి దేవుడు గద్దెంపునిచ్చాడు. ఏంటది? నీకు మొదట ఉండిన ప్రేమను నువ్వేం చేసావు? వదిలేసావు అన్నాడు. ఆ తర్వాత ఉపదేశం మనం చూసాం, చివరిలో వారికి ఇవ్వబడే ఆధ్యాత్మిక బహుమానం ఏంటో కూడా మనం చూసాం. కానీ స్ముర్ణ అనే సంఘంలో గద్దెంపు అనేది మనకు కనబడదు. అంటే ఈ సంఘం దేవుని ఆత్మశక్తి చేత క్రీస్తు ప్రభువు నామం మహింపరచబడాలని ఎంత అత్యున్నతమైన స్థితిలో వారు ముందుకు సాగిపోయారో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ప్రాముఖ్యంగా ఈ స్మురణ సంఘంలో శ్రమ అక్కడున్న యూదుల ద్వారా వచ్చిందట. మీరు జాగ్రత్తగా గమనించిన బైబిల్ ఎప్పుడైనా మనం చదువుతున్నప్పుడు, ఎస్పెషల్లీ న్యూ టెస్ట్మెంట్ మనం చదువుతున్నప్పుడు, యూదులంతా క్రైస్తవులు కాదు. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి. యూదులు అనబడేవారు ఒక జనాంగం భూమి మీద ఉన్నారు. పాత నిబంధనలో యూదుల యొక్క చరిత్ర మనం చూస్తాం. అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి యూదులంతా క్రైస్తవులు కాదు. కొంతమంది తెలియక అనుకుంటారు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్సేనేమోనని. కాదు, చాలామంది యేసు ప్రభువుని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు చదివేది పాత నిబంధన గ్రంథాన్నే చదువుతున్నారు, కానీ వారు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గుర్తించలేదు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఎంతవరకు ఆగిపోయిందంటే, ఇంకా మెస్సియా వస్తాడని కనిపెడుతున్నారు వాళ్ళు చాలామంది. వాస్తవానికి బైబిల్ చెబుతున్న విషయం, యేసు ప్రభువు వారు మొదటిసారిగా లోకానికి వచ్చేసారు 2000 సంవత్సరాల క్రితం. ఆయన ప్రజలందరి కోసం ఆయన నిత్య బలిగా అర్పించబడ్డారు. మరణాన్ని జయించి తిరిగి లేచి పాత నిబంధనలో ఉన్న చాలా ప్రవచనాలు క్రీస్తు ప్రభువులో స్పష్టంగా నెరవేర్చబోయినప్పటికీ కూడా వారి ముఖముల మీద ఒక ముసుగు ఉన్నందువలన చాలామంది ఇంకా యేసు ప్రభు దైవత్వాన్ని గుర్తించలేదు. చాలామందితో ఇజ్రాయెల్ దేశంలో నేను యూదులతో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ద స్క్రిప్చర్స్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. పాత నిబంధన గ్రంథ లేఖనాల్లో వారు చాలా అద్భుతమైన ప్రావీణ్యత ఉంది. కానీ మనం యేసు ప్రభు అనగానే డోంట్ టాక్ అబౌట్ జీసస్ అంటారు వాళ్ళు. ఎందుకోసం తెలుసా? ఆయన కేవలం ఒక మనిషి మాత్రమే, నజరేతులో పెరిగిన ఒక మనిషి మాత్రమే. కానీ ఆయన దేవుడిని ఎందుకు మీరు చేస్తారు? వీ పిటీ ఆన్ యూ, మేము మీ మీద జాలి పడుతున్నాం అంటారు వాళ్ళు మనల్ని చూసి. వాస్తవానికి మనమేమో వాళ్ళ మీద ఏం పడుతున్నాం? జాలి పడుతున్నాం. వాళ్ళు అనుకుంటారు మా ప్రాంతంలో పుట్టిన యూదుడైన యేసు ప్రభుని వీళ్ళు దేవుడిగా చేసేసారు అనుకుంటారు. కానీ యేసు ప్రభువును మనం ఎవరో దేవుడిగా చేయడం కాదు. బైబిలే చెప్పింది యేసు ప్రభు దేవుడుగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువ మీద మరణించారు. అందును బట్టి యూదులందరూ క్రైస్తవులు కాదు అనే విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి. మరి అందులో క్రైస్తవులు లేరంటే ఉన్నారు. వాళ్ళని జూయిష్ క్రిస్టియన్స్ అంటారు. కొంతమంది ప్రభు దైవత్వాన్ని తెలుసుకుని యేసు ప్రభువుని అంగీకరించి ఆరాధన చేస్తున్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఇంకా ప్రభువుని తెలుసుకోకుండా వారు ఆ గ్రుడ్డితనంలోనే ముందుకు సాగిపోతున్నారు. అందును బట్టి ప్రకటన గ్రంథం మనం చదివేటప్పుడు కొన్ని పర్టిక్యులర్ ఇన్స్టాన్సెస్, లేకపోతే కొన్ని పర్టిక్యులర్ వచనాలు అవి యూదుల గురించి రాయబడ్డాయా లేదా క్రైస్తవ సమాజం గురించి రాయబడ్డాయి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ స్మురణ అనే సంఘంలో దేవుని బిడ్డలకు, అంటే క్రైస్తవులకు, యేసు ప్రభువును తమ దేవునికి అంగీకరించిన వారికి శ్రమ ఎక్కువగా ఎవరి నుండి వచ్చిందో తెలుసా? యూదుల నుండి వచ్చింది. అందును బట్టి దేవుడు అన్నాడు, యూదులు ప్రాముఖ్యంగా సమాజ మందిరంలో కూడుకుంటారు. సినగోగ్ అంటారు దాన్ని. సమాజ మందిరాల్లో వారందరూ గ్యాదర్ అవుతారు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే వాళ్ళు సాతాను సమాజం వాళ్ళు అన్నాడు. ప్రభు చెప్పిన మాట అది. ఎందుకోసం అంటే వాళ్ళు సమాజ మందిరాల్లో కూడుకుంటున్నారు, కానీ నిజమైన దేవుని యొక్క లక్షణాలను వారు గుర్తించలేకపోతున్నారు చాలామంది. అలాంటి వారు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారిని శ్రమ పెట్టారు, ఇబ్బంది పెట్టారు. కనుకనే వారిని సాతాను సమాజపు వారిగా ప్రభువు చిత్రీకరించాడు. ఈ సంఘాన్ని జాగ్రత్తగా మనం చదివితే మెప్పు ఉంది కానీ గద్దింపు లేదు, ఉపదేశం ఉంది, సవాలు కూడా దేవుడు ఇచ్చాడు. ఈ అంశాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవునికి ఉపదేశంలో 2 ప్రాముఖ్యమైన వాగ్దానాలు వారికి ఇవ్వబడ్డాయి. లేదంటే ఒక వాగ్దానం వారికి ఇవ్వబడింది. అదేనంటే మీరు భయపడకండి. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఫియర్ నాట్. అంటే వీళ్ళకి రాబోతున్న శ్రమ గురించి దేవుడు హెచ్చరింపక మునుపు దేవుడు వారికి ఏమి ఇచ్చాడో తెలుసా? ఒక వాగ్దానం ఇచ్చాడు. నీకు తెలుసా నీ దేవుని గొప్పతనం ఎంతో? ఒక శ్రమ, ఒక ఇబ్బంది క్రైస్తవ జీవితంలోనికి రాకమునుపు దేవుడు ఒక అమూల్యమైన వాగ్దానాన్ని తన బిడ్డలకు ఇస్తాడు. ఎందుకోసం తెలుసా? ఆ శ్రమ గుండా వారు ప్రయాణం చేసేటప్పుడు ఈ వాగ్దాన బలము వారికి ఉపయోగపడుతుంది. దావీదు భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను. ఎందుకు అంటే దేవుడు నాకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. నీవు నాకు తోడై ఉన్నావు గనుక ఒకవేళ నేను గాఢాంధకారపు లోయలో సంచరించాల్సి వచ్చినా నేను భయపడను. ఇంత అద్భుతమైన మాట. ప్రభువు కూడా అదే చెప్పాడు, మీలో ఏ ఒక్కరు భయపడకండి.
మరణం వరకు నమ్మకంగా ఉండండి. ఏ విశ్వాసాన్ని అయితే మీరు చేపట్టారో, ఏ నమ్మికలో అయితే మీరు ఎదుగుతున్నారో, ఏ ప్రేమలో అయితే మీరు ఎదుగుతున్నారో, ఏ భక్తిలో అయితే మీరు ముందుకు సాగిపోతున్నారో, ఇదే భక్తి కడ వరకు కొనసాగించండి. నమ్మకంగా ఉండండి. నేను మీకు ఏ కిరీటాన్ని ఇస్తానో, జీవ కిరీటాన్ని ఇస్తానని ప్రభు మాట్లాడాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారికట రెండో మరణం వలన ఏముండదట, హాని ఉండదు. ద బైబిల్ టాక్స్ అబౌట్ సెకండ్ డెత్. మొదటి మరణం అంటే ఈ భూమి మీద మనందరం ఒకనాడు మరణించాల్సిందే. ఏ ఒక్కరూ కూడా మరణాన్ని తప్పించుకోలేరు. అంటే శారీరక భౌతిక మరణం గురించి నేను మాట్లాడుతున్న. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అందరికీ మరణం వస్తుంది, అందరూ మరణించాల్సిందే. కానీ రెండవ మరణం ఒకటి ఉంది, అది నిత్యాగ్ని గుండం అని బైబిల్ సెలవిస్తూ ఉంటే, ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొందుతున్నారో, సత్యాన్ని అంగీకరిస్తున్నారో, వారికి ఏ మరణం లేదట, రెండవ మరణం లేదు. మొదటి మరణం ఉండుండొచ్చు వాళ్ళకి, కానీ ఆ మరణం తదుపరి వారు ప్రభువుతో ఉంటారు కనుక రెండవ మరణము వారికి ఏ హాని చేయదని చాలా క్లియర్గా ప్రభువు చెప్పాడు. అంటే దేవుని బిడ్డలను మనందరం కూడా రెండవ మరణాన్ని తప్పించుకున్నాము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక్కసారి నువ్వు రక్షణ పొందితే, మారు మనసు అనుభవంలోకి వస్తే, యేసు ప్రభువుని నీ రక్షకునిగా నీ హృదయంలో చేర్చుకుంటే, ఒక మనిషి మీద ఉన్న రెండవ మరణం ఏం చేయబడిందో తెలుసా? కొట్టివేయబడింది. ఎందుకోసం అంటే రక్షకుడైన జీవాధిపతిని నీ హృదయంలో చేర్చుకున్నావు కనుక. నా 15 ఏళ్లలో నేను యేసు ప్రభువుని అంగీకరించాను, నా రక్షకునిగా ప్రభువుని నా హృదయంలో చేర్చుకున్నాను. ఆ రోజునే జాన్ వెస్లీ మీద ఉన్న రెండవ మరణం ఏం చేయబడింది అనమాట? కొట్టివేయబడింది. ఇంక నా మీద రెండవ మరణానికి అధికారం లేదు. ఎందుకోసం అంటే జీవాధిపతి అయిన ప్రభు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి. ఇదే విషయం స్పున్న సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఆ మాట వాడాడు. ఇప్పుడు గమనించిన ప్రియులారా, ఇంతవరకు మనం బైబిల్లో ఆ సంఘాన్ని గురించిన కొన్ని వివరాలు ధ్యానం చేశాం. ఇప్పుడు ఈ సంఘ కాలము సంఘ చరిత్రలో దేనికి పోల్చబడిందో ఒకసారి ఆలోచించేద్దాం. స్ముర్న అనే సంఘ కాలము చరిత్రలో, సంఘ చరిత్రలో క్రీస్తు శకము 100వ సంవత్సరం నుండి 312వ సంవత్సరం వరకు ఈ సంఘ చరిత్ర కాలాన్ని మనం చూస్తున్నాం. చూడండి, టైమ్ లైన్ ఆఫ్ ది చర్చ్ రాసుకునే వాళ్ళు అంటే రాసుకోవచ్చు. AD 100 to 312 AD అంటే క్రీస్తు శకము 100 నుండి 312వ సంవత్సరం వరకు కూడా ఈ స్ముర్న అనే ఈ సంఘ ఉదాహరణ చరిత్రలో మనం చూస్తాం. 212 సంవత్సరాలు చరిత్రలో. గతించిన రోజు మనం ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు 31 నుండి 100 వరకు ఎఫెసీ సంఘ చరిత్ర కాలం అని చెప్పుకున్నాం, పోల్చబడింది. అయితే ఇప్పుడు స్ముర్న అనే ఈ సంఘ చరిత్ర ఈ కాలానికి మనం ఆపాదిస్తే సంఘ చరిత్రలో అది 100వ సంవత్సరం నుంచి 312వ సంవత్సరం వరకు అక్కడ ఉపయోగించబడింది. ప్రియులారా, ఈ 212 సంవత్సరాల వ్యవధిలో దేవుని సంఘానికి భయంకరమైన శ్రమ వచ్చింది, భయంకరమైన హింస వచ్చింది. క్రైస్తవ్యము అప్పుడే ప్రారంభించబడి అనేక మంది ప్రభు వైపు తిరుగుతున్న ఆ కాలంలో చాలామంది రోమన్ చక్రవర్తులు క్రైస్తవ్యాన్ని మొదటి 2 శతాబ్దాల్లోనే తుడిచిపెట్టేద్దామని అందరూ నిర్ణయించుకున్నవారే. ఏ ఒక్కరూ కూడా క్రైస్తవ్యానికి ఫేవరబుల్గా లేరు. ఎందుకోసం అంటే దేవుని బిడ్డలు వారి విధానాలు కొంచెం ప్రత్యేకంగా కనబడుతున్నాయి, కొంచెం విలక్షణంగా కనబడుతున్నాయి. కాబట్టి క్రిస్టియానిటీని మొదటి 2 శతాబ్దాల్లోనే తుడిచిపెట్టేద్దామని చాలామంది ప్రయత్నాలు చేశారు. వారిలో కొంతమంది యూదులు ఉంటే మరికొంతమంది రోమన్ చక్రవర్తులు ఉన్నారు. మనం ఒక్కసారి రోమన్ చక్రవర్తుల యొక్క జీవిత విధానాన్ని, వారి ఆలోచన విధానాన్ని పరిశీలన చేస్తే దాదాపుగా అగస్టస్ ద్వారా ప్రారంభించబడిన రోమన్ సామ్రాజ్యం 500 సంవత్సరాలు ప్రపంచాన్ని పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ ఏలుబడి చేశారు. అందులో వచ్చిన చాలామంది రాజులు తాము పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అంటే ప్రజలంతా కూడా 3 అనాలా, అంతేకాని మీరు పట్టుకుంది ఉంది కదండి 4వ కాళ్ళు అంటే ఇంక వాళ్ళని చంపేశారు అన్నమాట. అంటే వాళ్ళు ఏదంటే అదే, ఇంకెవ్వరూ కూడా ఎదురు తిరగడానికి లేదు. ఎస్పెషల్లీ చాలామంది రోమన్ ఎంపరర్స్, చక్రవర్తుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉండేదంటే, దేవుడు అనబడేవాడు లేడు, మీరందరూ కూడా దేవుడు దేవుడు అని చెప్పి చాలామంది వైపు తిరుగుతున్నారు. కానీ ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందున్న దేవుడు ఎవరంటే కైసరు, సీజర్ అనగా రోమన్ ఎంపరరే మీకు దేవుడు. ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందు ఉన్నవాడు కైసరు కాబట్టి కైసరును కూడా మీరు దేవునిగానే అంగీకరించాలి.
కైసరును కూడా మీరు దేవునిగానే పూజించాలి. మరి ఇప్పుడు బైబిల్ని అంగీకరించిన వారు కానీ యేసు ప్రభువుని అంగీకరించిన వారి విధానాలు ఎలా ఉన్నాయంటే, ఆయన తప్ప ఇంకెవరిని మేము ఆరాధించే ప్రసక్తి లేనే లేదు. ఎందుకోసం ద బైబిల్ సేస్ గాడ్ ఈజ్ వన్. దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడని బైబిల్లో ఉంది. ఆయన్ను మాత్రమే ఆరాధించాలి. ఆయన తప్ప ఇంకా దేన్ని కూడా మనం ఆరాధించడానికి వీల్లేదు. అవి వస్తువులైనా కానీ, పదార్థాలైనా కానీ, వ్యక్తులైనా కానీ, వ్యవస్థలైనా కానీ ప్రభువు తప్ప ఏది మనకు ఎక్కువ కాదు. ఇది క్రైస్తవ బిడ్డల యొక్క విశ్వాసం. ఇక్కడ తేడా వచ్చింది. రోమన్లు క్రైస్తవుల్ని ద్వేషించడానికి కారణం ఏంటో తెలుసా? వారు నమ్మిన దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరిని ఏం చేయట్లేదు, ఆరాధించట్లేదు. ఈ రోజుల్లో కూడా అదే కదా ప్రాబ్లం. అందరూ దేవుళ్ళేండి అని అనిస్తే పెద్ద ప్రాబ్లమే లేదు. కాంప్రమైజింగ్ లైఫ్. అందరూ దేవుళ్ళేనండి అని చెప్పి కనబడిన వాళ్ళందరూ మొక్కుకుంటూ వెళ్ళిపోతుంటే అసలు ఎవరికి ఇబ్బందే లేదు. కానీ క్రైస్తవ్యం అంటే కొంతమందికి ఎందుకు పడదో తెలుసా? వారు క్రీస్తు ప్రభువును మాత్రమే ఆరాధన చేస్తారు, ఆయన్ను మాత్రమే దేవునిగా గుర్తిస్తారనే ఆ విషయం చాలామంది గుర్తించి క్రైస్తవ్యాన్ని తిరస్కరించేవాళ్ళు కానీ విమర్శించేవాళ్ళు కానీ బయలుదేరుతారు. కానీ ఫ్యాక్టే, దేవుడు ఒక్కడే. నీవు అనుకున్నట్టుగా కులానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, వీధికి ఒక దేవుడు, ఇంటికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు ఎక్కడ లేరు. కొంతమంది అజ్ఞానంతో మాట్లాడతారు, ఆ దేవుడు పవరు ఆ దేశంలోనే ఉంటుంది కానీ ఈ దేశంలో ఉండదు అంటున్నారు కొంతమంది. యేసు ప్రభు పవర్ అట ఎక్కడ ఉంటుందట? యెరూషలేములో మాత్రమే. అంటే ఇప్పుడు యేసు ప్రభు నీ ప్రార్థన వినాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి చేయాలట? యెరూషలేముకి టికెట్ కొనుక్కుని వెళ్ళి అక్కడ చేస్తానట. అప్పుడు యేసు ప్రభు, బేటా వచ్చావు నా దగ్గరికి, నీ ప్రార్థనలు చెప్పేసుకో, నీకు అన్ని మేలు చేస్తానంటాడట ఆయన. లేదా యేసు ప్రభు పవర్ ఓన్లీ ఇటలీలోనే ఉంటుందట. కొంతమంది మాట్లాడుతున్నారు అజ్ఞానులు ఈ రోజుల్లో. నువ్వు అనుకున్నట్టుగా దేవుళ్ళు ఒక ప్రాంతానికి ఒక్కొక్క కులానికి పరిమితం అయిపోయి వాళ్ళు అక్కడే ఉంటారేమో కానీ నా దేవుడు సర్వవ్యాపి. హల్లెలూయా. ఆయన సర్వం వ్యాపించి ఉన్నవాడు. ఆయన యెరూషలేములో మాత్రమే కాదు, ఇటలీలో మాత్రమే కాదు, అమెరికాలో మాత్రమే కాదు, ఆస్ట్రేలియాలో కాదు, అడుగడుగునా నా దేవుని యొక్క ప్రభావం ఉంది. ఆయన ఉంటారు ప్రతి చోట. దేవునికున్న ఒక విశిష్టమైన లక్షణాల్లో దేవుడు సర్వవ్యాపి. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. ఆయన ప్రతి చోట ఉంటాడు. ఆయన ఏ ఒక్కరు రిస్ట్రిక్ట్ చేయలేరు. నువ్వు ఇక్కడ రాకూడదు, నాయన ఇక్కడే ఉండాలి ఆయన దేవుడు ఎవరో నిలబెట్టలేరు ఆయన్ను. ఆయన ఎక్కడికైనా తిరగగలడు, ఎక్కడైనా ఉండగలడు. అలా అని చెప్పి దేవుడు అన్ని చోట్ల ఉంటాడని చెప్పి అన్నింట్లో ఉంటాడు అనుకోకండి. దేవుడు అన్ని చోట్ల ఉంటాడని చెప్పి ఈ కుర్చీలో ఉన్నాడు, సౌండ్ బాక్స్లో ఉన్నాడు, ఈ మైక్రోఫోన్లో ఉన్నాడు, నేను వాడే సెల్ ఫోన్లో ఉంటాడని అనుకోకండి. దేవుడు వాటికి అతీతంగా ఉంటాడు. ఆయన వస్తువులకు పదార్థాలకు అతీతంగా ఉన్న దేవుడు ఆయన. యూ కెనాట్ రిస్ట్రిక్ట్ గాడ్ టు ఎనీ ఆబ్జెక్ట్. ఏ విధమైన ఒక ప్రతిమకు కానీ ఒక వస్తువు కానీ నువ్వు దేవుని ఎప్పుడు కూడా కంప్రెస్ చేయలేవు, ఆయన అందులో కూర్చోబెట్టలేవు తీసుకెళ్ళి. God is omnipotent God, omnipresent God and omniscient God. He is something supernatural. ఆయన అద్భుతమైన దేవుడు ఆయన. సో అందరూ బట్టి రోమన్లకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ క్రైస్తవులు చెప్పండి కైసర్ని ఏం చేయట్లేదు, ఆరాధించట్లేదు. అది ప్రాబ్లం. ఆనాడు వాళ్ళందరూ కూడా కైసరు ముందు కూడా మోకరించేసి నువ్వే మా దేవుడు అనుంటే అసలు వీళ్ళకి శ్రమ లేదు, వీళ్ళకి కష్టం లేదు. కానీ దేవుని బిడ్డలు వాక్య సత్యాలు అంగీకరించిన తర్వాత నిలబడితే సత్యం కోసం నిలబడాలని అందరూ నిలబడ్డారు. కాబట్టే వారు శ్రమలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు ఇలాంటి శ్రమ నీకు కూడా రావచ్చేమో. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఫియర్ నాట్, నువ్వు భయపడద్దు. రెండవది, నమ్మకంగా ఉండడం నేర్చుకో, నేను నీకు ఇవ్వాల్సిన బహుమానాన్ని నీకు ఇస్తాను అని ప్రభువు మాట్లాడారు. అందును బట్టి ఈ రోమన్ చరిత్ర కాలంలో అనేకమైన విషయాలు మనం చూస్తున్నప్పుడు వారందరూ కూడా భయంకరంగా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు చూడండి, మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదివితే ఒక మాట అందరూ జాగ్రత్త వినాలి. 10వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు మీకు ఏం కలుగుద్ది? శ్రమ కలుగును అన్నాడు. అంటే 10 రోజులనే శ్రమ. 212 సంవత్సరాలు అని చెప్పుకున్నాం కదా ఈ సంఘ చరిత్ర కాలం, దీనికి పోల్చబడిన కాలం. మరి అందులో ఓన్లీ 10 రోజులే శ్రమ, మిగతా అంత రాలేదంటే జాగ్రత్తగా గమనించక 10 రోజులు అనేది బైబిల్ పండితులు చాలామంది ఈ విషయం మీద ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసి వారు చెప్పిన విషయం ఏంటంటే 10 దినములు అని ప్రస్తావించబడిన ఆ ఫ్రేజ్ ఏదైతే ఉందో అది 10 మంది రాజులకు పోల్చబడింది. 10 కింగ్స్ అన్నమాట.
అంటే ఈ 212 సంవత్సరాల కాలంలో, అంటే మొదటి శతాబ్దం తీసాం కదా, ఇప్పుడు 2-3 శతాబ్దాల్లో 10 మంది రాజులు క్రైస్తవ్యం మీద విపరీతంగా దాడి చేశారు. ఒకసారి వారి వివరాలు మనం చూద్దాం. ఆ 10 మంది ఎవరు అని ఆలోచన చేస్తే, ట్రాజన్, చూడండి మరలా చెబుతాను, ట్రాజన్, ఆడ్రియన్, యాంటోనినస్ పియస్, మార్కస్ అరేలియస్, ఆ తర్వాత సెప్టిమస్ సెవేరస్ అనబడే రాజు, ఆ తర్వాత క్లాడియస్ మ్యాక్సిమస్ అనే రాజు, డెసియస్ అనే రాజు, వెలేరియన్ అనే రాజు 253 నుంచి 260 వరకు ఆయన పరిపాలన చేశాడు. ఆ తర్వాత లూసియస్ అరేలియస్ అనే రాజు 270 నుండి 275 వరకు, అండ్ ఫైనల్లీ డయోక్లీషియన్ అనే రాజు. వీళ్ళందరూ కూడా ఈ 10 మంది రాజులు, అంటే ఈ 212 సంవత్సరాల కాలంలో చాలామంది రాజులు ఉన్నప్పటికీ కూడా ఈ 10 మంది మాత్రం చాలా విస్తారంగా క్రైస్తవ సంఘాన్ని ఇబ్బంది పెట్టాడు. ఈ విషయాన్ని దేవుడు ముందే అపోస్తుడైన యోహాను ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఏమనందుకంటే, యేసుక్రీస్తు ప్రభు వారు స్మరణ సంఘానికి హెచ్చరిస్తున్నప్పుడు 10 రోజులు శ్రమ కలుగుద్ది మీకు అంటే, 10 మంది రాజులు క్రైస్తవ సంఘాన్ని హింసించారు, బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు. ఆ 10 మంది రాజుల యొక్క జాబితాను మనం చూసాం. అలాంటి సందర్భంలో ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్క రాజు, రోమన్ ఎంపరర్ సంఘాన్ని హింసిస్తున్నప్పుడు చాలామంది ప్రభువు చెప్పిన ఈ 2 విషయాలని వారందరూ కూడా మనసులో పెట్టుకున్నారు. ఏంటి ఆ 2 విషయాలు చెప్పండి మరలా? ఒకటి, ఫియర్ నాట్, భయపడకండి. రెండవది, మరణం వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. సో దేవుడు చెప్పిన 2 మాటల్ని కూడా ఈ 212 సంవత్సరాల కాలంలో చాలామంది దేవుని బిడ్డలు మనసులో పెట్టుకుని సత్యం కోసం నిలబడ్డారు, ప్రభు కోసం నిలబడ్డారు. ఒక సూటి ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మన జీవితాల్లో దేవుని కొరకు మనం నిలబడే స్థాయి ఎలా ఉంది? ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు చాలామంది ఏమంటారంటే, దేవుడు నన్ను మర్చిపోయాడేమోనండి, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమోనండి. నేను ఇంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, ఇంతగా దేవుని సేవలో నేను ప్రార్థిస్తూ ఉంటే, ఇంతగా నేను దేవుని స్తుతిస్తూ ఉంటే, ఎందుకండి దేవుడు నన్ను మర్చిపోయాడు, ఈ శ్రమ నాకే ఎందుకు రావాలి అని కొన్నిసార్లు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటే, లేదా ఈ యొక్క రెవల్యూషన్ స్టడీలో పాల్గొంటూ ఉంటే, నేను ఈరోజు ఒక 3 వ్యక్తులు మీ ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. అంటే ఆ 10 రాజుల చరిత్ర కాలంలో శ్రమ పడిన వారు చాలామంది ఉన్నారు, చాలామంది దేవుని బిడ్డలు ఉన్నారు. కానీ వారిలో 3 మీ ముందు ఉంచుతాను. ఆ 3 జీవితాలు మనం పరిశీలన చేయడం ద్వారా అసలు మన భక్తి ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది, ప్రభు కొరకు మన తెగింపు, మన తీర్మానం, మన డిటర్మినేషన్, మన డెడికేషన్ ఎలా ఉందనేది ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక రాజు పాలనలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మీ ముందు తీసుకురావాలని కోరుతున్నాను. ఆ రాజు పేరు ట్రాజన్. మొట్టమొదటి రాజు మనం చదువుకున్నాం కదా, 98 నుండి 117వ సంవత్సరం వరకు కూడా అతను రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఆ కాలంలో రోమన్లు సూపర్ పవర్ కాబట్టి వారి చేతిలో చాలా ప్రాంతాలు ఉండేవి. అందును బట్టి ఈ ట్రాజన్ అనే రాజు ప్రపంచాన్నంతా కూడా ఆల్మోస్ట్ ఏలుబడి చేస్తున్న ఆ కాలంలో దేవుని బిడ్డలకు శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఆ రాజు కైసరిగా తనని దేవుని బిడ్డలు ఆరాధించట్లేదు అని చాలా హింసలకు గురి చేశాడు. ఆ సందర్భంలో ప్రియులారా, రోమన్ గవర్నమెంట్లో ఒక మ్యాజిస్ట్రేట్గా పనిచేసే ఒక ఆయన ఉండేవారు. అతని పేరు ప్లినీ ద యంగర్. మీరు చూస్తున్నారు, ఇతని పేరు ప్లినీ ద యంగర్. ఇతడు ఒక చరిత్రకారుడు కూడా, ఎ లాయర్ అండ్ ఎన్ ఆథర్ and a magistrate under Trajan. ఏన్షియంట్ రోమ్లో ట్రాజన్ అనే రాజు క్రింద పనిచేసే ప్లినీ ద యంగర్. ఇతను ఒక రోజున ట్రాజన్ గారికి ఒక ఉత్తరం రాశాడు. జాగ్రత్త వినండి, ఆ ఉత్తరం ఎంత బాగుంటుందంటే, ఒక చరిత్రకారుడు రాసిన ఉత్తరం. ఈ రోజున చాలామంది యేసు ప్రభు అసలు చరిత్రలో ఉన్నాడో లేదో, కొంతమంది వచ్చేసి ఏదో తెలిసినట్టు మాట్లాడేస్తున్నారు. అసలు యేసు ప్రభు చరిత్రలోనే లేడట, ఆయన ఒక కల్పిత పాత్ర అంటే కొంతమంది అనుకుంటా ఉంటే, ఆ కాలంలోనే అంటే 2వ శతాబ్ద కాలంలో ప్లినీ ద యంగర్ అనబడే ఒక రోమన్ మ్యాజిస్ట్రేట్, రోమన్ ఎంపరర్ దగ్గర పనిచేసే ఈ వ్యక్తి ఒక ఉత్తరం రాశాడు ట్రాజన్కి. ఆ ఉత్తరం ఏంటో మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ప్లినీ ద యంగర్ రాసిన ఉత్తరం ట్రాజన్కి రాశాడు. రోమా శాసనములకు వ్యతిరేకంగా ఏ తప్పు చేయని 1000 కొలది క్రైస్తవులు ప్రతిదినము కూడా చంపబడుతున్నారు. ప్లినీ ద యంగర్ రాసింది 1000 కొలది క్రైస్తవులు హింస పొందుతున్నారు. వారిపై మోపబడిన నేరములకు కారణాలు ఏంటంటే, నంబర్ 1, వారు నిర్ణయించుకున్న దినమున సూర్యోదయమునకు ముందే కలుసుకొనుటకు అలవాటు పడిరి. దట్ మీన్స్ సండే వర్షిప్.
ఆదివారం ఆరాధనకు సూర్యోదయం ముందే దేవుని బిడ్డలు కలుసుకునేవారట, ఒక గుంపుగా చేరి ప్రభువుని ఆరాధించడానికి. ఎందుకోసం మనం ఆల్రెడీ విన్నాం, ఆదివారం దేవుని దినము, సండే ఈజ్ ద డే ఆఫ్ వర్షిప్. కాబట్టి వారందరూ కూడా సన్ రైజ్కు ముందే కలుసుకునేవారట. ఇక్కడ మాట మీరు గమనించాలి, మొదటి 2 శతాబ్దాలు ఉన్న క్రైస్తవులు భౌతిక సూర్యుని చూడడానికి ముందే నీతి సూర్యుని చూడడానికి అలవాటు పడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ద సన్ ఆఫ్ రైచియస్నెస్ ఈజ్ అవర్ లవింగ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఆయన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్లినీ ద యంగర్ రాస్తున్న మాట ఏంటంటే, వారు నిర్ణయించుకున్న దినమున సూర్యోదయానికి ముందే వారు కలుసుకున్నట్టుకు అలవాటు పడ్డారు. యేసు క్రీస్తే దేవుడని ఒక విధమైన ప్రార్థన వారందరూ కలిసి చేస్తున్నారు. వారందరూ కలిసి చేస్తున్న ప్రార్థనలో హైలైట్ ఏంటో తెలుసా? యేసు ప్రభు దేవుడని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ఒక హిస్టారియన్, ఒక ఫేమస్ హిస్టారియన్, చాలా అద్భుతమైన చరిత్రగాడు చెబుతుంది, ఆయన దేవుడు అని వారందరూ ఆయనకు ఒక విధమైన ప్రార్థన చేసేవారు. వారు చెడు కార్యములు చేయురాదు అనే సిద్ధాంతమునకు తమను తాము కట్టుబడి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా మనలో ఎవరికి హాని చేయకూడదు అంటే దే డిసైడెడ్ టు ఫాలో ద టీచింగ్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువు చెప్పిన బోధలకు వారందరూ కట్టుబడి ఉన్నారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, శత్రువుల కోసం ప్రార్థించు, ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయి, ఒకవేళ ఎవరైనా నీకు ఇబ్బంది కలుగు చేసినా వారిని మంచి మనసుతో క్షమించని ప్రభు చెప్పిన ప్రతి మాటకు వారు కట్టుబడి ఉన్నారు. చెడు కార్యములు చేయరాదనే ఆ పద్ధతికి వారందరూ కట్టుబడి ఉన్నారు. వారిలో ఏ ఒక్కరు కూడా దొంగతనం కానీ, దోపిడీ కానీ, వ్యభిచారం కానీ చెయ్యరు. వారు ఎన్నడూ మాట తప్పరు, ఏ మనుషుని మోసగింపరు. తరువాత వారి ఆచార ప్రకారం విడిపోకముందు వారందరూ కలిసి భోజనం చేస్తారు. ఇది ప్లినీ ద యంగర్ ఆ రోమన్ ఎంపరర్ ట్రాజన్కి రాసిన ఉత్తరం. దేవుని నామం స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఒకవేళ నువ్వు బైబిల్ నమ్మవు అంటే ఇలాంటి చరిత్రకారులు చెప్పిన విషయాలను గుర్తించు. యేసు ప్రభు దేవుడు అని ఈ ఉత్తరంలో మెన్షన్ చేయబడింది. రెండవది, దేవుని బిడ్డలు వారి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఏది ఏమైనా ఆ రూల్స్ను వారు బ్రేక్ చేయరు. వారిలో ఏ ఒక్కరు కూడా తమ శరీరాలను పాపముతో నింపుకోరు, ఇతరులను కూడా అలాంటి వాటికి ప్రోత్సహించరు. వారు కట్టుబడి ఉన్న దానికి నిలబడే వాళ్ళని ఈ ప్లినీ ద యంగర్, వన్ ఆఫ్ ది ఫేమస్ హిస్టారియన్స్ ఇన్ ద వరల్డ్, ట్రాజన్కి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరము ఇప్పటికీ కూడా చాలామంది చేతుల్లో ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి దాదాపుగా 247 ఉత్తరాలు రాస్తే అందులో కొన్ని మాత్రమే సర్వైవ్ అయ్యబడినాయి. అందులో ఇది కూడా ఒకటి. అంటే చరిత్ర ఒప్పుకుంటుంది యేసు ప్రభు దేవుడని. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలకు కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. వారు ఏ ఒక్కరికి హాని చేసేవారు కాదు, పాపం చేసేవారు కాదు, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తారని ఆనాడు ప్లినీ ద యంగర్ అనే హిస్టారియన్ ట్రాజన్కి రాశాడు. ప్రియులారా, ట్రాజన్ కాలంలో ఒక ప్రముఖమైన వ్యక్తి హతసాక్షి గావించబడ్డాడు. ఒకసారి ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. చరిత్రలో అంటే స్ముర్ణ అనే ఈ సంఘ చరిత్ర కాలము 100 నుండి 312 అయినప్పుడు అందులో దేవుని కొరకు నిలబడిన ఒక 3 వ్యక్తులు మీ ముందుకు తీసుకొస్తాను. అందులో మొదటివాడు ఇగ్నేషియస్. అందరూ చెప్పండి, ఇతని పేరేంటి? ఇగ్నేషియస్. ఈ పేర్లు మనం తెలుసుకోవాలి, వినాలా. ఎప్పుడు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు కాదు మనం తెలుసుకునేది. కొంతమంది సినిమా యాక్టర్ల పేర్లు చాలా గట్టిగా వినబడతాయి. ఏ సినిమాకి ఏ డైరెక్టర్ అంటే కళ్ళు మూసుకుని చెప్పేస్తూ ఉంటారు. ఏ సినిమాలో ఎవరు యాక్ట్ చేశారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, పాటలు ఎవరు పాడారు, ఆ పేర్లన్నీ వారి ఏజ్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్లతో సహా చెప్పేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఇదివరకు చాలా సంవత్సరాల క్రితం కౌన్ బనేగా కరోడ్పతి అని ఒక ప్రోగ్రామ్ టీవీలో వచ్చారు. కౌన్ బనేగా కరోడ్పతి ఒక బాలీవుడ్ యాక్టర్ దానికి చేస్తుండేవాడు. క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేస్తే ₹1,00,00,000, 1 crore. సో నాకు జనరల్ నాలెడ్జ్ అంటే చాలా ఇష్టం. నాకు నేను కూడా చాలా పుస్తకాలు అవి చదువుతుండేవాడిని. కాబట్టి సర్లే ఒకసారి ట్రై చేద్దాం. కౌన్ బనేగా కరోడ్పతిలో ఒకవేళ ఏదన్నా అవకాశం వస్తే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్దాం, ఇప్పుడు ఏదో చదువుకున్నాం కదా అన్నట్టుగా కాల్ చేశాను ఒకసారి. వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏదో ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ కాదండి, మనకే ఛార్జ్ పడుతుంది. కాల్కి ఇప్పుడు చాలా డబ్బులు అయ్యేది. సో ట్రై చేశాను కొన్నిసార్లు, కలవలేదు. ఎప్పుడు ఎంగేజ్ వచ్చేది. ఒక రోజున రాత్రి 12 గంటలకు ట్రై చేస్తే కాల్ కలిసింది. కలవగానే మా తమ్ముడు నా ప్రక్కనే ఉన్నాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అన్న క్వశ్చన్ ఏదో అడుగుతారు, నువ్వు చెప్పేసాయి. వెంటనే నేను ముంబై పిలుస్తారు, లేకపోతే ఆ స్టూడియో ఎక్కడుందో పిలుస్తారు. కౌన్ బనేగా కరోడ్పతిలో నీకు చాలా జనరల్ నాలెడ్జ్ కూడా కొన్ని ఉంది కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పగలవాడు చెప్పే అనగానే మొట్టమొదటి క్వశ్చన్ అడిగారండి.
1979 సంవత్సరంలో సినిమా వచ్చిందట, దాని డైరెక్టర్ పేరు ఏంటని అడిగారు. మొత్తం ఆశలన్నీ ఏమైపోయినాయి, నిరాశలు అయిపోయాయి. అది తప్ప ఇంకే ప్రశ్న అడగకుండా చెప్పుండేవాడిని. ఎందుకంటే మరి సినిమాల గురించి నాకు తెలియదు కదా, డైరెక్టర్ల గురించి వాడి గురించి నాకు తెలియదు, ఆ నాలెడ్జ్ లేదు. కరెక్ట్గా నాకు వచ్చిన ప్రశ్న అదే వచ్చింది. వెంటనే మీకు ఒక నమస్కారం అని చెప్పి ఫోన్ పెట్టేసి హ్యాపీగా పడుకొని ఇంకెప్పుడు ట్రై చేయలేదు దానికి. చాలామందికి ఆ పేర్లు బాగా తెలుస్తాయి, కానీ ఈ పేరు తెలుసుకోండి. ఇతని పేరు ఇగ్నేషియస్. అందరూ చెప్పండి ఆయన పేరేంటి? ఇగ్నేషియస్. ఈయన యాంతియోక్ అనే ప్రాంతంలో ఒక బిషప్గా ఉండేవాడు. యాంతియోక్ అనగా సిరియా దేశంలో ప్రాముఖ్యంగా అంతియోక్ అనే పట్టణం, దాన్ని క్రాడల్ ఆఫ్ క్రిస్టియానిటీ అని పిలుస్తారు. క్రైస్తవ్యం యెరూషలేములో జన్మిస్తే అంతియోకయలో పెంచబడింది. చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో వేస్తాం కదా, ఆ ఉయ్యాలనే యాంతియోక్ అని పిలుస్తారు. ఎందుకోసం అంటే యాక్ట్స్ 11:26 ప్రకారం అంతియోకయలో ఉన్న దేవుని శిష్యులను మొట్టమొదటిగా ఏమని పిలిచారట? క్రైస్తవులు అని పిలిచారట. యాక్ట్స్ 11:26లో ఆ మాట మనం చూస్తాం. సో అందును బట్టే చరిత్రకారులు ఏమంటారంటే యాంతియోక్ అనే పట్టణాన్ని క్రాడల్ ఫర్ క్రిస్టియానిటీ అని పిలుస్తారు. క్రైస్తవ్యానికి ఊయల. అక్కడే క్రైస్తవ్యం ఊపిరి పోసుకుంది, లేకపోతే పెరిగింది అన్న ఒక ఆలోచన. సో యాంతియోక్ అనే ప్రాంతానికి బిషప్గా, అక్కడున్న సంఘానికి నాయకునిగా ఈ వ్యక్తి నియమించబడ్డాడు. చరిత్ర చెబుతున్న విషయం ఏంటంటే ఇగ్నేషియస్ తన యంగ్ కాలంలోనే, యవన కాలంలోనే యేసు ప్రభువును అంగీకరించాడు. అంత మాత్రమే కాదు, ఈయన యోహాను గారి శిష్యుడట. ఎవరైతే ప్రకటన రాశారో ఆ దైవజనుడు అపోస్తులైన యోహాను గారికి ఒక మంచి శిష్యుడు ఇగ్నేషియస్. ఆ తర్వాత ఈయన క్రీస్తు శకము 110వ సంవత్సరంలో ఆ ప్రాంతానికి, యాంటియోక్ అనే ప్రాంతానికి బిషప్గా నియమించబడ్డాడు. ఆ తర్వాత ప్రియులరా, ఇతన్ని తను తాను ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా పరిచయం చేసుకునేవాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఈయన ఏమన్నాడు తెలుసా? ఇగ్నేషియస్ థియోఫోరస్ అని పిలుచుకునేవాడు. థియోఫోరస్ అంటే అర్థం ఏంటంటే గాడ్ బ్యారర్ అని అర్థం, దేవుణ్ణి మోస్తున్నవాడు అని అర్థం, దేవుణ్ణి కలిగి ఉన్నవాడు అని అర్థం. సో నీ పేరేంటే అని అడిగితే అందరికీ ఏం చెప్పాడు తెలుసా? మై నేమ్ ఈజ్ ఇగ్నేషియస్ థియోఫోరస్ అని చెప్పేవాడు. అంటే నేను దేవుణ్ణి కలిగి, గాడ్ బ్యారర్ అని అతన్ని పిలిచేవారు. ఇంకొక ట్రెడిషన్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో శిలువ మరణానికి వెళ్ళక మునుపు ఆయన కొంతమంది బిడ్డలను ఎత్తుకుని ఆశీర్వదించాడని బైబిల్లో ఉంది కదా, ఆ బిడ్డల్లో ఇగ్నేషియస్ కూడా ఒకడట. అంటే ఖచ్చితంగా ఇతను వృద్ధాప్యంలో ఉన్న సమయమే. AD 110 అంటే 30లో కనుక ఆ సంఘటన జరిగితే AD 110 అంటే ఇతని దగ్గరకు ఒక 80 సంవత్సరాల వయసు ఉంది. ఇలాంటి ఇగ్నేషియస్ ట్రాజన్ అనే చక్రవర్తి కాలంలో దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. అతన్ని రోమా నగరాన్ని తీసుకెళ్తున్నారు. యాంతియోకి నుండి రోమా నగరాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏ ప్రాంతం గురించి అయితే మనం మాట్లాడుకున్నామో, స్ముర్న అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఇతడు రోమన్లకి ఒక ఉత్తరం రాశాడు. రోమా పట్టణంలో దేవుని బిడ్డలకు ఒక ఉత్తరం రాశాడు. అదేంటో తెలుసా? నన్ను చంపడానికి రోమా పట్టణాన్ని తీసుకొస్తున్నారు, అయితే మీలో ఏ ఒక్కరు కూడా నన్ను కాపాడడానికి మీరు ఏం చేయకండి, ప్రయత్నం చేయకండి. నా జీవితాన్ని నా ప్రభు కోసం అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని ఇతడు స్ముర్న అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఉత్తరం రాశాడు. ఇక్కడే ఎందుకు రాయాలంటే స్ముర్న అనే మాట శ్రమలకు సాదృశ్యమైనది. దైవజనుడు ఆ పట్టణంలోంచి రోమాలో ఉన్న దేవుని బిడ్డలకు ఉత్తరం రాశాడు. నేను క్రీస్తు శిష్యుడను, క్రీస్తును మాత్రమే సంపాదించుకుంటాను. అగ్ని కానీ, సిలువ కానీ, అడవి మృగములైనా సరే నా ఎముకలు విరిచినను, అవయవాలు చీల్చినను, శరీరాన్ని నలగగొట్టినను, సైతాను ద్వేషమంతా నా మీదకు వచ్చినా రానివ్వండి, నేను మాత్రం క్రీస్తునే కోరుకుంటాను, ఆయన్ను మాత్రమే సంపాదించుకుంటాను. హల్లెలూయా. అంటే ఇగ్నేషియస్ ఎక్స్పెక్ట్ చేశాడు, ఒకటి అతన్ని అగ్నిలోన్న కాల్చేస్తారు, లేదా సిలువన్న వేస్తారు, మూడోది మృగములకైనా ఆహారంగా అర్పించేస్తారని ఎక్స్పెక్ట్ చేసి అన్నాడు, రోమా ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలారా, దయచేసి నా మరణాన్ని ఏ ఒక్కరు ఆపకండి. ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై లార్డ్. ఆ కాలంలో దేవుని బిడ్డలు చాలామంది క్రీస్తు కొరకు శ్రమపడడం అనేది గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారని అపోస్తుల కార్యములలో 5:41 మనం చూసినట్టుగా ఈ దైవజనుడు కూడా అలాగే మరణాన్ని స్వాగతించాడు. నా మరణం ద్వారా అనేక మంది ప్రభువుని తెలుసుకుంటే మేలని. ఇలాంటి ఇగ్నేషియస్ ఒక సందర్భంలో ఏమంటాడో తెలుసా? జాగ్రత్త వినండి. నేను క్రీస్తు యొక్క గోధుమ గింజను నేను క్రూర మృగాల దంతాల్లో పిండిగా మారి శుద్ధమైన రొట్టెగా మార్చబడతాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక అమూల్యమైన గోధుమ గింజను,
క్రూర మృగాల నోటిల్లో వాటి దంతాల్లో పడి పిప్పి పిండి చేయబడితే నేను ఒక అమూల్యమైన రొట్టెగా మార్చబడతాను. ఇగ్నేషియస్ అనబడే ఈ యాంతియోక్ అనే ప్రాంతానికి సంబంధించిన దైవజనుడు ట్రాజన్ అనే ఆ చక్రవర్తి కాలంలో హతసాక్షి అయిపోయాడు. దేవుని కోసం తన ప్రాణం అర్పించాడు. రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను చూడండి. అతని పేరు పాలీకార్ప్. అందరూ చెప్పండి, అతని పేరేంటి? పాలీకార్ప్. ఈ పేరు కూడా అందరూ జాగ్రత్తగా గమనించాలి. ఇతను కూడా ఓల్డ్ మ్యాన్, వృద్ధాప్యంలో ఉన్నవాడే. AD 69 నుంచి 155 వరకు ఈ భూమి మీద జీవించాడు. ఇతను ఈరోజు మనం ఏ పట్టణం గురించి అయితే మాట్లాడుకున్నామో ఆ పట్టణంలో బిషప్గా ఉన్నాడు. హీ వాజ్ ఏ క్రిస్టియన్ బిషప్ అట్ స్ముర్నా. ఈ ప్రాంతంలోనే ఒక అధికారిగా, క్రైస్తవులందరికీ ఒక నాయకునిగా పాలీకార్ప్ అనబడే వ్యక్తి కొనసాగుతుండేవాడు. ఇతను కూడా జాన్ ది అపాసిల్ యొక్క డిసైపుల్ అనే చరిత్ర చెబుతా ఉంది. యోహాను గారి శిష్యుడే. అంత మాత్రమే కాదు, స్ముర్నలో ఒకసారి అల్లర్లు చెలరేగితే ఒక 12 మంది దేవుని బిడ్డలను పట్టుకున్నారు. వారందరినీ తీసుకెళ్ళి వైల్డ్ యానిమల్స్కి ఆహారంగా పడేస్తే అందులో ఒక్కరు తప్ప 11 మంది మరణాన్ని స్వాగతించి దేవుని కోసం చనిపోయారు. ఆ సందర్భంలో పట్టణంలో అందరూ ఏమని కేకలేశారో తెలుసా? ఇంత తీవ్రమైన భక్తిలో పెంచుతున్న ఆ వ్యక్తి పాలీకార్ప్. ఆయన్ని పట్టుకోండి, పాలీకార్ప్ను పట్టుకోండి. ఈ 12 మంది కూడా ఇంత మరణానికి కూడా తెగించి తమ నమ్మిన విశ్వాసం కోసం చనిపోతున్నారంటే వీరిలో విశ్వాసాన్ని నురుపోస్తున్నవాడు వారి నాయకుడైన పాలీకార్ప్. అతను పట్టుకోండి అని చెప్పినప్పుడు పాలీకార్ప్ను పట్టుకున్నారు. అలాంటి సందర్భంలో ప్రియులారా, పాలీకార్ప్ మరణానికి 3 రోజుల ముందు, తను చనిపోవడానికి 3 రోజుల ముందు అతనికి ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో తాను పడుకున్న తలదిండు కాలిపోతున్నట్టుగా స్వప్నం వస్తుంది. వెంటనే గుర్తిస్తాడు, ఎస్, నా టైం దగ్గర పడింది, నేను ప్రభు కొరకు హతసాక్షి అయిపోవాల్సిన సమయం వచ్చింది అని నిర్ధారించుకుని పాలీకార్ప్ రోమా పట్టణాన్ని తీసుకురాబడతాడు. అయితే అతను పట్టుకోవడానికి వచ్చిన సైనికులకి మంచి ఆహారం పెట్టి చాలా చక్కని ఆతిథ్యం ఇస్తాడు. వారందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఇతను ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, మేము ఇతను ఏమన్నా అవార్డు ఇవ్వడానికి తీసుకెళ్తున్నావా, చంపేయడానికి అతను తీసుకెళ్తున్నామని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. క్రీస్తు ప్రేమను చూపిస్తాడు పాలీకార్ప్. అంత మాత్రమే కాకుండా ఆ మృగములకు ఆహారంగా వేయబడ్డానికి అతను మైదానంలో తీసుకొస్తున్నప్పుడు ఆకాశం ఒక స్వరం అతనికి వినబడుతుంది. అదేంటో తెలుసా? పాలీకార్ప్, పౌరుషం గలవాడవై ధైర్యంగా ఉండు, పౌరుషం గలవాడవై ధైర్యంగా ఉండు. ఇది జరుగుతుంది క్రీస్తు శకము 156వ సంవత్సరంలో. అంటే స్ముర్న అనే సంఘానికి దేవుడు ఏ మాట అయితే చెప్పాడో, ఫియర్ నాట్ అనే మాట, మరలా ఇక్కడ ఆకాశం ఆ స్వరం వినబడినప్పుడు పాలీకార్ప్ చాలా ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. అతన్ని తీర్పు తీరుస్తున్న గవర్నర్ దగ్గర తీసుకురాబడతాడు. పాలీకార్ప్ అనే ఈ బిషప్ గారిని, ఒక వృద్ధాప్యులైన వ్యక్తిని తీసుకొచ్చి ముందు నిలబడితే గవర్నర్ అడుగుతాడు, పాలీకార్ప్, నీ వృద్ధాప్యానికి విలువనిచ్చి యేసు ప్రభు దేవుడు కాదని చెప్పాయి, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పేసి ఆయన ఒకసారి దూషించే, నిన్ను వదిలేస్తాం, ఎందుకు ఈ మరణం నీకు, ఈ వృద్ధాప్యంలో చక్కగా హ్యాపీగా సహజ మరణం వచ్చేంత వరకు అలా బ్రతికే, ఇప్పుడు ఎందుకు నువ్వు చనిపోవాలి అని గవర్నర్ కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు పాలీకార్ప్ని. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఆ రోజున స్ముర్న అనే ప్రాంతానికి నాయకుడిగా, ఒక దైవజనుడికి, ఒక పాస్టర్గా ఉన్న పాలీకార్ప్ చెప్పిన మాట ఏంటో తెలుసా? 86 సంవత్సరాలు, ఫర్ ది పాస్ట్ 18 years ఐఎమ్ సర్వింగ్ మై లార్డ్, నా ప్రభువుని నేను సేవిస్తున్నాను. ఫర్ ది పాస్ట్ 18 years ఐ హ్యావ్ బీన్ సర్వింగ్ మై గాడ్, నా దేవుని ఆరాధన చేస్తున్నాను. ఈ 86 సంవత్సరాల్లో ఆయన నాకెన్నడూ కీడు చేయలేదు, యేసు ప్రభు నాకు ఎప్పుడు కీడు చేయలేదు. ఇంతకాలం నన్ను రక్షించిన ఆ రాజుల రాజును నేను దూషించలేను. మీరు ఏం చేసుకుంటే నన్ను చేసుకోండి, ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై లవింగ్ సేవియర్. దిస్ వాస్ ఎ వండర్ఫుల్ రెస్పాన్స్ ఆఫ్ పాలీకార్ప్. తీర్పు తీర్చబడే సమయంలో పాలీకార్ప్ చెప్పిన మాట, 86 సంవత్సరాలు నా దేవుడిని ఆరాధన చేస్తూ ఉన్నాను, ఇన్ని రోజుల్లో నా దేవుడు ఎప్పుడూ నాకు హాని చేయలేదు, నా దేవుడు ఎప్పుడూ నాకు కీడు చేయలేదు. ఆ రాజును నేను దూషించలేను, క్రీస్తు ప్రభువును అవమానించలేను. సిద్ధపడ్డాడు. వెంటనే ప్రజలందరూ అరిచారు, పాలీకార్పును చంపేయండి, చంపేయండి అని. ఇనీషియల్గా పాలీకార్పును మృగాలకు ఆహారంగా వేసేద్దాం అనుకున్నారు. అలా అన్నప్పుడు పాలీకార్ప్ అనుకుంటాడు, మరి తలదిండి కాలిపోయిందని వచ్చింది కదా నాకు స్వప్నం లేదా దర్శనం, ఇప్పుడేమో వీళ్ళు మృగములకు ఆహారంగా వేస్తారని ఆలోచన చేస్తూ ఉండగానే ఇప్పుడు ప్రజలందరూ అంటారు, నో, ఇతను వైల్డ్ యానిమల్స్ వేయడం కాదు, అగ్నితో కాల్చేయండి అంటారు. అప్పుడు పాలీకార్ప్, ఎస్, నాకు ఏదైతే వచ్చిందో అది నెరవేరుతుంది అనుకుంటాడు. తీసుకెళ్ళి కట్టెలు పేల్చి
పాలికార్పుని ఆ కట్టెల మీద నిలబెట్టి కాల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అగ్ని అతను చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కానీ అతను మాత్రం ఏం చేయట్లేదు. ఆనాడు దానియేలు కాలంలో జరిగిన ఒక సంఘటన మరలా ఇక్కడ రిపీట్ అవుతుంది. అగ్ని అతను చుట్టూ తిరుగుతుంది, కానీ పాలికార్పు మాత్రం అగ్నిలో కాలడం లేదు. అందరూ చూసి ఆశ్చర్యపడతారు. అప్పుడు ఆ సీజర్ ఆజ్ఞాపిస్తాడు, ఒక స్పీర్ తీసుకెళ్ళి పాలికార్పుని పొడి చేసేయండి. చనిపోతాడు దేవుని కోసం. కానీ తన వృద్ధాప్యంలో కూడా దేవుని మహిమార్థమై నిలబడిన దైవజనుడు అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నా దేవుని ఎప్పుడు దూషించను, ఆయన లేడు అని చెప్పను. ఎందుకోసం అంటే ఆయన నన్ను ప్రేమించిన రాజు. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ ఇట్ ఈస్. పాలికార్ప్ 10 దినములు మీకు శ్రమ కలుగుద్ది, మీరు భయపడకండి, మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవకిరీటం ఇస్తాను. ఇగ్నేషియస్ గురించి మనం విన్నాం, పాలికార్ప్ గురించి మనం విన్నాం. ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ పరలోక రాజ్యంలో ఏముందో చెప్పండి? జీవకిరీటం ఉంది, ద క్రౌన్ ఆఫ్ లైఫ్. వారికి దేవుడు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా, లేఖనానుసారంగా మనం తెలుసుకున్న విషయం. ఇంకొక వ్యక్తి నేను పరిచయం చేసి ముగిస్తాను. అతని పేరు జస్టిన్. అందరూ చెప్పండి, అతని పేరేంటి? జస్టిన్. ఇతన్ని జస్టిన్ అని మాత్రమే పిలవకుండా ఇంకొక పేరు యాడ్ చేశారు. అదేంటో తెలుసా? జస్టిన్ మార్టర్. జస్టిన్ మార్టర్. మార్టర్ అంటే హతసాక్షి అని అర్థం. తాను నమ్మిన విశ్వాసం కోసం, తాను నమ్మిన సత్యం కోసం ప్రాణాలు వదిలేసిన వారిని హతసాక్షులు అంటారు. జస్టిన్ మార్టర్ అని ఇతను పిలవడానికి కారణం ఏంటో తెలుసా? ఇతను కూడా క్రీస్తు ప్రభు కొరకు ఈ కాలంలోనే, అనగా స్మరణ అనే ఈ టైంలో ఏదైతే మనం చెప్పుకున్నామో అక్కడే జస్టిన్ మార్టర్ కూడా ప్రభు కోసం తన ప్రాణం అర్పిస్తాడు. వాస్తవానికి హీ వాజ్ అ గ్రేట్ గ్రేట్ స్కాలర్. చాలా అద్భుతమైన జ్ఞానం ఇతనికి. ఇతడు పుస్తకాలు రాయడంలో చాలా అమితమైన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఇప్పటికీ కూడా 2 అపాలజీస్ అండ్ 1 డైలాగ్ ఇతని ద్వారా రాయబడిందని చరిత్రకారులు చెబుతారు. అందులో ఒక అపాలజీ కనబడలేదు, కానీ ఒకటి మాత్రం కనబడింది. ఆ జస్టిన్ మార్టర్ అనేవాడు చాలా జ్ఞానం కలిగినవాడు. అంటే ఈ రోజున మనం నోబెల్ ప్రైజ్లు ఇస్తున్నాం చూసారా, కొంతమంది జ్ఞానం కలిగిన వారికి నోబెల్ అకాడమీ వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు కదా. జస్టిన్ మార్టర్కి ఆ టైంలో అలాంటి ప్రైజ్ ఏదైనా ఉంటే ఇచ్చేయనప్పుడు అంత జ్ఞానం. వాస్తవానికి ఈయన యవన కాలంలోకి వచ్చిన తర్వాత స్టాయిసిజం అని ఒక ఫిలాసఫీ, గ్రీక్ ఫిలాసఫీ, దాన్ని స్టాయిసిజం అంటారు. ఇంక ఇవన్నీ చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. స్టాయిసిజం అనేది ఒక ప్రత్యేకమైన విభాగం. ఇప్పుడు కూడా మీరు గూగుల్ చేస్తే స్టాయిక్ కోట్స్ అని చాలా వస్తాయి. మార్కస్ అరేలియస్ కానీ ఇంకా చాలామంది రాసిన ఆ కొటేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. దట్ మెయిన్లీ డీల్స్ విత్ హ్యూమన్ ఫిలాసఫీ. మనిషి యొక్క జ్ఞానాన్ని గురించి, తత్వాన్ని గురించి స్టాయిసిజం అనేది డీల్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో కూడా స్టాయిసిజం అనేది చాలా ఎక్కువగా ఉండేది. పౌల్ అనే దైవజనుడు కూడా, అపోస్తలుడైన పౌలు స్టాయిక్స్తో చాలా ఎక్కువగా వాదన పెట్టుకునేవాడు. ఆయన కూడా సువార్త వాళ్ళకు కూడా చెబుతూ ఉండేవాడు. జస్టిన్ అనబడే ఈ వ్యక్తి మొట్టమొదటిగా స్టాయిసిజానికి అట్రాక్ట్ చేయబడి చాలా జ్ఞానాన్ని సంపాదించాడు. మనం జాగ్రత్తగా చరిత్రను గమనిస్తే స్టాయిసిజం ఈజ్ ఎ స్కూల్ ఆఫ్ హెలెనిస్టిక్ ఫిలాసఫీ దట్ డీల్స్ విత్ 4 థింగ్స్. ఒకటి విజ్డమ్, రెండవది జస్టిస్, మూడవది కరేజ్ అండ్ నాలుగవది మోడరేషన్. ఈ 4 వర్డ్స్ స్టాయిక్స్కి ఉంటాయి. స్టాయిసిజం. ఇప్పుడు జస్టిన్ ఏం చేశారంటే ఈ గ్రీకుకు సంబంధించిన ఈ స్టాయిక్స్ అందరి బోధలకి బాగా ఇంప్రెస్ అయిపోయాయి. ఈ రోజుల్లో కూడా కొంతమంది చూడండి, జిడ్డు కృష్ణమూర్తి గారు అంటే కొంతమంది చాలా ఇష్టం. ఎందుకోసం ఆయన ఏం చెప్పేసాడని. అయాన్ రాండ్ అనబడి ఆమె కూడా ఒక ఫిలాసఫర్గా, ఆమె కూడా చాలా కాలం చాలా పుస్తకాలు రాసింది. ఇప్పుడు చాలామంది అయాన్ రాండ్, జిడ్డు కృష్ణమూర్తి గారు, ఇంకా కొంతమంది ఎవరైతే ఈ సో కాల్డ్ నవీన యుగ ఫిలాసఫర్లుగా ఉన్నారో వాళ్ళందరి మాటలు వింటూ ఉంటారు. అలాగే జస్టిన్ కూడా స్టాయిసిజానికి ఆకర్షించబడ్డాడు. కానీ one fine day he was happened to read the letters of Apostle Paul. పౌలు గారు రాసిన ఉత్తరాలు ఏవైతే ఉన్నాయో చెప్పండి. పౌలు గారు ఎన్ని ఉత్తరాలు రాశారు? 14 ఉత్తరాలు కదా. ఈ 14 ఉత్తరాల మీద కూడా జస్టిన్ రీసెర్చ్ చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే పౌలు గారు రాసిన ఉత్తరాలు చదవడం ప్రారంభించాడో, ఇది మామూలు జ్ఞానం కాదు, ఇది ఆర్డినరీ నాలెడ్జ్ కాదు. దిస్ ఈజ్ ద డివైన్ నాలెడ్జ్ అండ్ డివైన్ విజ్డమ్. పౌలు గారికి జస్టిన్ ఒక అడ్మైరర్గా మారిపోయాడు అనమాట, ఒక ఫాలోవర్గా మారిపోయాడు. అంతవరకు స్టాయిసిజమే కరెక్ట్, దానిలో ఉన్న విషయాలే వాస్తవం అని అనుకున్న జస్టిన్ ఎప్పుడైతే పౌలు గారు చెప్పిన ఉత్తరాలన్నీ కూడా రాసిన ఉత్తరాలన్నీ చదవడం ప్రారంభించాడో, వాక్య సత్యాలు తెలుసుకుని అతని జీవిత కాలంలో
యేసు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అతనుకున్న జ్ఞానం అంతా దేనికోసం ఉపయోగపడుతుంది అనమాట? సువార్త చెప్పడానికి. రోమాలో ఒక వేదాంత కళాశాలను ప్రారంభించాడు జస్టిన్. చాలా అద్భుతమైన వ్యక్తి. చాలామందికి ప్రభు ప్రేమను ఆధారాలతో, ఎవిడెన్సెస్తో, అపాలజెటిక్స్ అని క్రైస్తవ్యంలో ఒక విభాగం ఉంది. అనగా నీవు నమ్మిన విశ్వాసానికి ఎవరైనా కనుక ప్రశ్నలు అడుగుతుంటే వారికి సమాధానాలు చెప్పడం, నీ విశ్వాసాన్ని డిఫెండ్ చేసుకోవడం, దాన్ని అపాలజెటిక్స్ అంటారు. ఇలాంటి అపాలజెటిక్స్లో జస్టిన్ ఆరితేరిన వాడే. ఎవరు ఏ ప్రశ్న అడిగినా టకా 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 సమాధానం చెప్పడం ప్రారంభించాడు. పౌలు గారు కూడా అలాంటోడే కదా. ఆయన కూడా అందరికీ కూడా వాస్తవంగా చెప్పడం ప్రారంభిస్తే జస్టిన్ మార్టర్ కూడా అలాగే చేస్తుండేవాడు. అయితే ఆ ప్రాంతంలో ప్రియులారా క్రిస్టియన్స్ అనబడే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను కూడా చాలా జ్ఞానం కలిగిన వాడని చెప్పుకుంటా ఉంటే, జస్టిన్ ఏమో యంగ్స్టర్, క్రిస్టియన్స్ ఏమో చాలా వృద్ధాప్యంలో ఉన్నవాడు. వీళ్ళిద్దరూ కనుక ఎప్పుడైనా పోటీ పడతా ఉంటే జస్టినే గెలుస్తూ ఉంటే, ఆ క్రిస్టియన్స్ అనబడేవాడు జస్టిన్ మీద పగపించుకుని, ఎలాంటోడు కనుక భూమి మీద ఉంటే వీడు రోమన్ చక్రవర్తులకు చాలా హాని చేస్తున్నాడు, మన యొక్క విధానాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నాడని చెప్పి జస్టిన్ మార్టన్ని చంపేయడానికి ప్లాన్ చేస్తాడు. జస్టిన్తో కలిసి 6 యవనస్తులు ఒకే రోజున చంపబడతారు. అప్పటి నుంచి జస్టిన్ మార్టర్ అని పిలుస్తారు. జ్ఞానం కలిగిన వాడు దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు ప్రభు సువార్తను ప్రకటించడానికి. ప్రియులారా, నేను ముగిస్తున్నాను. ఒక ఇగ్నేషియస్, ఒక పాలికార్ప్, ఒక జస్టిన్ మార్టర్, ఇంకా అనేక మంది దేవుని బిడ్డలు ఈ స్ముర్ణ అనే సంఘ చరిత్ర కాలంలోనే తమ ప్రాణాలు దేవుని కోసం అర్పించారు. టెర్టులియన్ అంటాడు, ద బ్లడ్ ఆఫ్ మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ది చర్చ్. హతసాక్షుల యొక్క రక్తపు బిందువులు సంఘానికి విత్తనం లాంటిది. ఇలాంటి దేవుని బిడ్డలందరూ కూడా ప్రభువు చెప్పిన 2 మాటలు, ఒకటి మీరు భయపడకండి, రెండవది మరణం వరకు మీరు ఎలా ఉండండి, మీరు నమ్మకంగా ఉండండి. ఆ మాటను వారు లోబడి దేవుని కొరకు హతసాక్షులుగా మారి, ఆ చరిత్రలో మనం చూస్తే ఆ శ్రమ డయోక్లీషియన్ అనే రాజు వరకు కూడా ఆ భయంకరమైన శ్రమ కొనసాగుతూనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలందరూ ధైర్యంతో నిలబడి ప్రభు కోసం బ్రతికారు, క్రీస్తు నామం కొరకు జీవించారు, ఆయన రాజ్య విస్తరణ కోసం బ్రతికారు. కాబట్టే ఈ రోజు వరకు కూడా దేవునికి సంబంధించిన విషయాలు, క్రైస్తవ్యం మన వరకు వచ్చింది. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాలసిన నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మన తీర్మానం ఏంటి దేవుని పట్ల? ఆయన పట్ల మన భక్తి ఎంత గొప్పగా ఉంది. అనేక మంది దేవుని కొరకు తమ ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడి ప్రభు రాజ్య సువార్తను వ్యాప్తి చేశారు. ఈరోజు మన తీర్మానం ఏంటి? మన నమ్మకం ఏంటి? ప్రభువుని ఆరాధించడంలో మన ధైర్యం ఏంటి? పరిశీలన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకునండి. స్ముర్ణ అనగా చేదు, బిటర్, మర్ అని అర్థమైతే, అవును, 10 రోజులు మీకు శ్రమ కలుగుతుంది. 10 cruel kings of Rome have persecuted the church. సంఘాన్ని హింసించారు, బాధ పెట్టారు, శ్రమ పెట్టారు, భయంకరమైన రీతిలో అనేక మందిని ఇబ్బంది పెట్టారు. అలాంటి సందర్భంలో చాలామంది దేవుని బిడ్డలు, ఒక ఇగ్నేషియస్, యాంటియోక్ అనే ప్రాంతానికి సంబంధించిన దైవజనుడు, స్ముర్ణలో దేవుని వాక్యాన్ని ప్రకటించిన దైవజనుడు పాలికార్ప్ తన 86వ ఏట దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. ఒక జస్టిన్ మార్టర్, ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్, ఆ 1వ శతాబ్ద కాలంలో అనేక మందిని ప్రభు వైపు త్రిప్పాడు. అపాలజెటిక్స్ అనే ఆ అంశానికి ఒక చక్కని ఊపిరి పోశాడు. మనలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు బైబిల్లోంచి ఆనాడే జస్టిన్ మార్టర్ అందించాడు. చివరికి తన జీవితాన్నే దేవుని కొరకు పానార్పణంగా. వీళ్ళందరి జీవితాలు పరిశీలన చేస్తూ ఉంటే ప్రభు కొరకు వారు జీవించిన విధానం, పౌరుషంతో, రోషంతో, ప్రేమతో దేవుని కొరకు జీవించిన విధానాన్ని మనం చూసాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి స్ముర్ణ అనే సంఘం, అవును, నీ దరిద్రత నాకు తెలుసు, కానీ నువ్వు ఆత్మలో ధనవంతుడివే. యూ మే బి పూర్ ఇన్ ద సైట్ ఆఫ్ పీపుల్, బట్ లెట్ మీ ఎంకరేజ్ యూ డియర్ ఫ్రెండ్, యు ఆర్ రిచ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ బికాస్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ప్రభు ఉన్నాడు కాబట్టి, నీ హృదయంలో యేసయ్యకి స్థానం ఇచ్చావు కనుక నువ్వు భౌతికంగా పేదోడు కావచ్చు, ఏమీ లేనోడు కావచ్చు, బట్ ఇట్స్ ఓకే. యు ఆర్ వెరీ రిచ్ ఇన్ యువర్ స్పిరిట్. నువ్వు ఆధ్యాత్మికంగా ధనవంతుడివే. అది ఎంత గొప్ప మాట! ప్రభువు నుండి చెప్పబడిన పాట.
ఈ రాత్రి ఆత్మలో మనందరం వర్ధిల్లు వారంగా, ఆధ్యాత్మికంగా మనందరం ఉన్నతమైన స్థితిలో ఉండు వారంగా ఉంటే అదే గొప్ప సంపద, అదే గొప్ప భాగ్యము. ప్రార్థన చేద్దాం. అందరూ దేవుని సన్నిధిలో కనిపెట్టండి. ఆయన వైపు మనం చూద్దాం. అవునయ్యా, దేవుని బిడ్డలు నీ కోసం శ్రమ పొందారు కాబట్టి ఈరోజు వరకు మాకు బైబిల్ మా చేతికి వచ్చింది. ఈరోజు మేము ఇంకా నీ గురించి తెలుసుకోగలుగుతున్నాం. ఆనాడు దేవుని బిడ్డలందరూ కూడా లోకంతో కాంప్రమైజ్ అయిపోయి ఉంటే ఈరోజు మేము ఇలా జీవించేవాళ్ళం కాదేమో. ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. తమ ప్రాణాలు కోల్పోతున్న సత్యం నుండి వెనుకకు వెళ్ళలేదు. తమ ప్రాణాలు కోల్పోతున్న క్రీస్తును దూషించలేదు. ప్రభువునే గట్టిగా పట్టుకునే విశ్వాసంలో వారు ఎదిగారు, బలపడ్డారు. అలాంటి దృఢ నమ్మకం, విశ్వాసం, తీర్మానం మీరు మాకు దయచేయండి. ప్రేమగల మా తండ్రి, రాత్రి స్మరణ అనే సంఘము చరిత్ర కాలంలో కాలపట్టికలో అది ఎక్కడుందో, ఏ కాలానికి అది పోల్చబడిందో మాతో స్వయంగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. అనేక మంది నీ ప్రియులు ప్రభువా, నీ కొరకు తమ ప్రాణాలు తెగించి సువార్తను అనేక మందికి అందించి రాజ్య సువార్తను ప్రభువా విస్తృతపరిచి వారు నీ రాజ్యానికి ప్రభువా ధైర్యంతో చేరుకున్నారు. అందరూ బట్టి నీకు వందనాలు. నువ్వు భయపడద్దు, మరణం వరకు నమ్మకంగా ఉండని స్మరణ సంఘంతో నువ్వు మాట్లాడో యోహాను గారి ద్వారా. ఈ రాత్రికాల సమయంలో నీ కొరకు చిన్న చిన్న శ్రమలు, ఇబ్బందులు పడుతున్నాయి. కొన్నిసార్లు మేము అనుకుంటున్నాం, అయ్యో నేను చాలా శ్రమ పడిపోతున్నానని, నేను చాలా ఇబ్బందులు పడిపోతాను క్రీస్తు కోసం అని. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. నీ కొరకు మేము జీవించడానికి సిద్ధపడ్డానికి సహాయం చేయండి. మాకొచ్చే ఈ శ్రమలో మేము పొందబోయే మహిమ ముందు ఎన్నదగినవి కావని గుర్తించడానికి సహాయం చేయండి ప్రభు. మా ప్రియులు ఎవరైతే ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నవారు నీ కొరకు నిందలు అనుభవిస్తున్నారో ప్రభు, అవమానించబడుతున్నారో, వారు పనిచేసిన స్థలాల్లో, వారున్న ప్రాంతాల్లో ఎవరైతే నీ కొరకు నింద అనుభవిస్తున్నారో ప్రభువా, ఈ రాత్రి వారందరినీ మీరు బలపరచుమని కోరుతున్నాం ప్రభు. భయపడొద్దు అని వాగ్దానం చేసిన దేవుడు మాలో ఉండువాడు గనుక నీకు స్తోత్రం. మా జీవితాల ద్వారా నీ నామం మహింపరచుకున్నట్లు మీరే సహాయం చేయండి. ఈ రాత్రి ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో, నిందల అవమానాలతో బాధపడుతున్నారో, ఒంటరితనంతో బాధపడుతున్నారో, సమస్యలతో ఇబ్బందులతో ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి నాయన, బలపరచండి. సమృద్ధి అయిన జీవం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఈ రెవల్యూషన్, ప్రత్యక్షత, ప్రకటన గ్రంథం మీద ధ్యానాల ద్వారా మీరు అనేక మందిని ఆధ్యాత్మికంగా సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఆనాడు దేవుని బిడ్డలు నీ కోసం రొమ్ము తెరిచి ధైర్యంతో నిలబడ్డారు కాబట్టే ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడువో, మేము ఈ రోజున ఏ దేవుడిని అయితే ఆరాధన చేస్తున్నామో ఆ దేవుడు నిజమైన వాడు అనే విశ్వాసం మేము ఎదగడానికి మీరే సహాయం చేయండి. బలపరచండి, కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని విశేషంగా మీరు ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ ఫర్ కనెక్టింగ్ us tonight. రేపు ఉదయకాలం యూత్ మీటింగ్ ఉంది. 10 o'clock నుండి 1 o'clock వరకు యూత్ మీటింగ్. ఆల్ యంగ్స్టర్స్ గెట్ కనెక్టెడ్ టు దట్ యూత్ మీటింగ్. మీలో ఉన్న చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాం. వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్స్ ఆఫ్ యూత్ మీటింగ్ ఈజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ ఉంది. బ్లెస్సీ గారు, నేను చాలామందికి ఉన్న ప్రశ్నలు ఆన్సర్లు చేస్తున్నాము. సో రేపు మార్నింగ్ 10:30కి మీరు కనెక్ట్ అవ్వండి. యాజ్ యూజువల్గా రేపు రాత్రి మళ్ళీ 7 to 9 ఇదే రెవల్యూషన్ స్టడీలో మనం కలుసుకుంటాం. ఈ వాక్యం మీకు నిజంగా దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ఉంటే ఒక 5 or 10 మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి. వాళ్ళు కూడా దేవుని మాటలు వింటారు, ప్రభు వాక్యం ద్వారా సవాలు చేయబడతారు. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. సీ యూ టుమారో.